చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. చాలా హాయిగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది అసలు. చూడండి లొకేషన్ ఎలా ఉందో. మేఘాలు ఉన్నాయి కానీ మనకు కనిపించట్లేదు ఎండగా ఉండడం చేతన, ఎందుకంటే ఆ చల్లదనం తగులుతుంది. తర్వాత ఇక్కడ కొండలు కొన్ని కనిపిస్తున్నాయి కదా, ఒకసారి దగ్గరికి రండి చూద్దాం. చూస్తున్నారు కదా అక్కడ మేఘాలు ఉన్నాయి, కాకపోతే ఎండగా ఉండడం ఏంటంటే మనకు కనిపించట్లేదు. కానీ చూడండి అక్కడ మేఘం ఉన్న చోట ప్రతి దగ్గర నీడగా ఉంది. ఇక్కడ మేఘం లేదు, ఇక్కడ ఎండగా ఉంది. మళ్ళీ ఇక్కడ చిన్న మేఘం ఉంది, ఇక్కడ నీడగా ఉంది. ఇలా మేఘాలు అనేవి ఉన్నాయి కానీ కనిపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఎండ కూడా చాలా ఎక్కువ అయింది. వెళ్దాం, పైకి వెళ్దాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ శ్రీనివాస్ నరసింహన్. వెల్కమ్ టు వరల్డ్ యాత్ర యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నారని చూస్తున్నారా? గెస్ట్ చేయండి, ఎక్కడున్నాం? పలాసకి కొంచెం దూరంలో ఉన్నాం. మనం ప్రస్తుతానికి మహేంద్రగిరి ట్రిప్ పెట్టుకున్నాం. సో అక్కడ విశేషాలు ఏంటి, ఎలా ఉంటుంది ఏంటని చూస్తాం. చాలామందికి మహేంద్రగిరి అనేది ఐడియా ఉంది, కాకపోతే కొంతమందికి ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో కొంతమందికి ఇంకా తెలియదు. సో ఇక్కడ విశేషాలు ఏంటి ప్రతిది కూడా మీకు వివరంగా చెప్తాను. నేను నాతో పాటుగా మన భైరవుడు చూస్తున్నారు కదా, మన భైరవ. సో వెళ్దాం, ముందుకు వెళ్ళి కలుద్దాం. ఓకే, మనం ప్రజెంట్ మన గారబంద అలానే పలాస నుండి వచ్చి వే ఏదైతే ఉందో అక్కడ జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ జంక్షన్ విశేషం ఏంటంటే, మనం పలాస నుండి వస్తే మనకి గొప్పలి ఇవన్నీ టచ్ అవుతాయి. టచ్ అయ్యేటప్పటికి ఈ జంక్షన్ వస్తుంది. అలానే మనకి పర్లాకెమిడి గారబందకి వచ్చేటప్పుడు ఇదే జంక్షన్ టచ్ అవుతుంది. చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ఇది ఏదైతే ఉందో, ఇది మనం వచ్చిన వే. ఇది చూడండి, ఇది మనం పలాస నుండి వచ్చింది. అటువైపు మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో అటువైపు అది పర్లాకెమిడి గారబంద రోడ్డు. ఇటువైపు వెళ్తే మనకి గండాహాతి మహేంద్రగిరి రోడ్డు. ప్రజెంట్ మనము గండాహాతి మహేంద్రగిరికి డివైడెడ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చాము. మనము ఇక్కడ నుండి గండాహాతి 7 కిలోమీటర్స్, మహేంద్రగిరి 22 కిలోమీటర్స్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ కి మనం ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ కి గండాహాతి. ఇటువైపు మనకి రైట్ సైడ్ ఏదైతే ఉందో కనిపిస్తుంది ఇవే, ఇది మహేంద్రగిరికి. మనం ఇందాక ముందు చూసింది గార్బంద్ రోడ్డు, మనం వచ్చింది ఈ రోడ్డు. ఇక్కడ ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో కదా. మనం మహేంద్రగిరికి వెళ్తున్న వేలో ఏ లొకేషన్ ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ ఇదంతా కూడా ఫార్మింగ్ చేసే ల్యాండ్ కదా, ఒక్కొక్కటి కూడా స్టెప్, అంటే ఇక్కడ హిల్స్ పైన ఏదైతే మనకి ఫార్మింగ్ చేస్తారో దీన్ని స్టెప్ కట్ ఫార్మింగ్ అని అంటారు. సో చూడండి ప్రతి ఒక్కటి కూడా స్టెప్గా ఉంటుంది. ఇలాంటి ఏరియాలో ఫార్మింగ్ అనేది ఇలానే చేస్తారు. ఇదంతా కూడా మనం వచ్చే వేలో ఇందాక స్టెప్ ఫార్మింగ్ అని చెప్పాను కదా, చూడండి ఎలా ఉందో. మనం ప్రజెంట్ ఈ రూట్ నుండే వెళ్ళాలి. మీకు ఇక్కడ పైన రూట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి ఘాట్ రోడ్స్ ఇంకా స్టార్ట్ అవుతాయి నెమ్మదిగా, ఒక్కొక్కటి కొంచెంగా. చూడండి ఇది ఉంది కదా, ఇదండి ఇది ఘాట్ రోడ్. ఇంకెక్కడ నుండి అలా స్టార్ట్ అవుతూనే ఉంటాయి ఘాట్ రోడ్స్. సో ముందుకు వెళ్దాం. మనం కొంత దూరం వచ్చాక ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది కదా. మనం వచ్చింది ఈ వే నుండి, కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి వచ్చాం. ప్రజెంట్ కొంచెం మనం స్టార్టింగ్ ఘాట్ రోడ్లో ఉన్నాం. ఇలా చాలా బాగుంటుంది. పర్లాకెమిడి నుండి మహేంద్రగిరి అనేది కొంచెం అంత హైవే లాగా ఉంటుంది, కానీ ఎంత ఘాట్ రోడ్, ఎంత వ్యూ పాయింట్స్ కానీ లొకేషన్స్ ఉండవు. ఇది మనం వెళ్తున్న వేలో ఉన్న లొకేషన్ అనమాట. చూడండి ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక చిన్న పూరుగుడ్స్ ఉంది పైన, చూస్తున్నారా? అసలు ఎలాంటి నిర్మానుష్యం ప్రదేశాలు, ఎలాంటి జంతువులు, ఎలాంటి క్రూరముఖాలు ఉంటాయో తెలియదు. అంతా కూడా కంప్లీట్గా హిల్ అండ్ ట్రైబల్, అలానే ఫారెస్ట్ ఏరియా మొత్తం అంతా కూడా. ఇలాంటి నిర్మానుష్యం ప్రదేశంలో ఎలా ఉంటున్నారో కదా. నాకు కొంచెం దూరం వచ్చాక అర్సలింగి అనే ఒక సైన్ బోర్డ్ కనిపిస్తుంది. దీన్ని దాటుకొని మనం ముందుకు వెళ్ళాలి. మనం ప్రజెంట్ మహేంద్రగిరికి వెళ్ళే రూట్ ఏదైతుందో మనం ఇలానే వచ్చాం. ఇవ్వండి ఇలా వచ్చాం. ఇక్కడ ఇది మెయిన్ వ్యూ పాయింట్ అనమాట. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇవ్వండి ఇదంతా కూడా వ్యూ పాయింట్. చూడండి ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ ఫొటోస్ షూట్ చేసుకుంటుంటారు, చాలా బాగుంటుంది. పైన చూస్తున్నారు కదా, ఇక్కడ పూరుగుడ్స్ చిన్నది ఉంది. అలానే మనం వెళ్ళాల్సిన రూట్ ఏదైతుందో అది. ఒకసారి పైన చూడండి ఎలా ఉందో. ఇవి మొత్తం హిల్ ఏరియా, ఘాటు, అందులో కొండలు, దానిపైన ఒక చిన్న గుడిసె, దాని దగ్గరలో ఆవులు. అంటే అక్కడ ఏవైతే ఉన్నాయో గోశాలలో అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. చూడండి ఆవులు అన్నీ మేస్తున్నాయి. ఎలా ఉందో. ఇలాంటి ఏరియాలో పులులు, సింహాలు ఉండే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఎవరైనా వస్తే మాత్రం చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. మనం ఆ లొకేషన్ దగ్గర ఉన్నాం.
నా వెనక మనం ఇందాక చూసాం కదా వ్యూ పాయింట్, ఆ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. పదండి ముందుకు వెళ్దాం, ఇంకా మనం వెళ్ళాల్సింది చాలా ఉంది. ప్రజెంట్ మనం మహేంద్రగిరి అలానే పర్లాకెమిడి చంద్రగిరికి వెళ్ళే జంక్షన్, కనెక్టెడ్ జంక్షన్ ఏదైతే ఉందో ఆ జంక్షన్ దగ్గర ఉన్నాం. మనకి ఏమైనా కావాలంటే ఇక్కడే దొరుకుతాయి. ఇంకా ఏమైనా తినడానికి కానీ, వాటర్ కానీ, లేదంటే ఇంకేమైనా ఫుడ్ ఏదైనా ఇతరులు అన్నీ కావాలనుకుంటే ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. ఇంతకు మించి మన దగ్గర అయితే ఇంకేమి ముందుకు వెళ్ళేటప్పటికి మనకి ఇంకేం దొరకవు ఇంకా. సో ఎవరికైనా ఏమైనా కావాలంటే మాత్రం ఇదే లాస్ట్ జంక్షన్. ఇంకా మొత్తం అంతా కూడా ఘాట్ రోడ్, ఫారెస్టే ఉంటుంది అంతా కూడా. కొంచెం అలాగా ఇప్పుడు మన పర్లాకెమిడి మహేంద్రగిరి జంక్షన్ ఏదైతుందో అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే లొకేషన్ ఈ విధంగా ఇలా ఉంది. ఇక్కడ చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. కొండలు చూడండి, ఒక్కొక్కటి ఒకదాని వెనక ఇంకొకటి అలాగ మొత్తం అన్నీ కూడా హిల్సే కనిపిస్తున్నాయి. ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, మనకి కొండల పైన వర్షం ఏదైనా పడితే ఆ వాటర్ అలా ఫ్లో అవుతుంది కదా కిందకి, కొండ పైన ఉండే అంతా కూడా ఆ ఫ్లోయే వే. ఇది చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది. మనం వెళ్ళే వేలో కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా బాగుంది. ప్రజెంట్ ఇదంతా కూడా అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. సో ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. సో అందుకే ఇలా ఉంది, చాలా బాగుంటుంది. ఎవరైనా మహేంద్రగిరి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంచెం కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్తారు అని చెప్తున్నారు. చాలా బాగుంది ఇక్కడైతే. మంచి ఫోటోషూట్ కూడా చాలా అనుకూలంగా ఉంది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఎవరు అక్కడ వెళ్ళి ఉన్నారు ఫోటోషూట్ కోసం అని చెప్పి. మనం ముందుకు వెళ్దాం. కొంచెం ముందుకు వచ్చేటప్పటికి ఇక్కడ లొకేషన్ ఇలా ఉంది. ఇక్కడ చాలా బాగుంది, మొత్తం హిల్స్ అని చూడండి. మనం వెళ్ళాల్సిన వే ఏదైతే ఉందో అది ఎలా కనిపిస్తుందో కదా. సో అదంతా ఘాటే, ఇదంతా మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్దాం. ఇంకా చాలా బాగుంది అక్కడ చూడడానికి కూడా. ఒకసారి ట్రై చేద్దాం. ఇంతవరకు అయితే మోటో లాగింగ్ చేయలేదు, ఒకసారి చేసుకొని వెళ్దాం. పదండి. ఎందుకంటే నేను చూడవలసింది చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. కానీ మీరు చూడవలసినవి ఏవైతే ఉన్నాయో అది మీరు మిస్ అవుతున్నారు. సో అందుకే మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో చూపించుకుని వెళ్తున్నా. చూద్దాం, చాలా బాగుంది లొకేషన్ అయితే. మొత్తం అంతా కూడా ఘాట్ రోడ్ ఇలా ఉన్నాయి, చూసారా టర్నింగ్స్ మాత్రం. కానీ పర్లేదు, బై రోడ్ బాగా ఎక్కుతున్నాడు, ఒక విధంగా ఎక్కట్లేదు. చాలా బాగుంది, మొత్తం అంతా ఘాట్ రోడ్ చూస్తున్నారు కదా. చాలా బాగుంది, చాలా హాయిగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. చాలా అంటే చాలా కూల్గా ఉంది. మనం ప్రజెంట్ వింటర్లో వచ్చాం కాబట్టి ఇంకా బాగుంది. చుట్టుపక్కల చూడండి ఎలా ఉందో లొకేషన్ అంతా కూడా. చాలా మంది ఛానల్ని చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు, కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అది తెలిసి చేస్తున్నారో తెలియదు, తెలియక చేస్తున్నారో తెలియదు. దయచేసి ఎలా సబ్స్క్రైబ్ చేయాలో తెలియట్లేదు అని అనుకుంటే మాత్రం దయచేసి మీ పక్కన ఉన్న వాళ్ళకైనా అడిగి ఎలా సబ్స్క్రైబ్ చేయాలి ఛానల్ అని సబ్స్క్రైబ్ చేయండి. అడిగి మరీ సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. ఎందుకంటే మేము ఇంత హార్డ్ వర్క్ చేసేటప్పుడు కూడా సబ్స్క్రిప్షన్ లేనప్పటికీ, వ్యూస్ లేనప్పటికీ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూస్తున్నప్పటికి బాగానే అనిపిస్తుంది, కానీ మేము ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ని ఫేస్ చేసుకుంటూ, కెమెరాని హ్యాండిల్ చేసుకుంటూ, బైక్ని డ్రైవ్ చేసుకుంటూ, బైక్ని కూడా హ్యాండిల్ చేస్తూ, ఇదంతా కూడా చాలా హార్డ్ వర్క్తో కూడుకున్నది. అందరం అనుకుంటాం, చాలా వరకు నేను అలాగే అనుకున్నాను, అరే ఎంత బాగుంది, మనం ఎందుకు చేయలేము, చేద్దాంలే అలా అనుకున్నాం. కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి మనం చూసేదంతా రీల్ అనమాట. అదంతా కూడా మనం రియాలిటీకి వచ్చేటప్పటికి మాత్రం అర్థమవుతుంది ఎలా ఉంటుంది అన్నది. మనం ప్రజెంట్ ఏంటంటే మన వరల్డ్ యాత్ర ఛానల్ ఏదైతే ఉందో దీని కాన్సెప్ట్ ఏంటంటే మోటో వ్లాగింగ్ చేస్తూ అలానే మొత్తం ప్రపంచాన్ని అంతటిని తిరగడం. అది కూడా కేవలం బైక్ అండ్ కార్. ప్రస్తుతానికి అయితే మన దగ్గర కార్ లేదు, ఫ్యూచర్లో అయితే చెప్పలేము, కానీ ప్రస్తుతానికి బైక్తోనే మొత్తం అంతా అవుతుంది. ఇదంతా చూస్తున్నారు కదా, మొత్తం అంతా రోడ్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదంతా అండర్ కన్స్ట్రక్షన్లో జరుగుతుంది అంతా కూడా. కొంతవరకు రోడ్స్ చాలా బాగున్నాయి, ఒకప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంకా బాగున్నాయి, ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు దీన్ని. మీకు ఎలా అనిపిస్తుందో, ఇదంతా కూడా ఎలా అనిపిస్తుందో మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీ వీడియో కింద కామెంట్ బాక్స్లో తెలియపరచండి, చెప్పండి.
అలానే నిన్న మనం నైట్ ఒక వీడియో చేసాం, ఎక్స్ప్లోర్ మందస అని. ఆ వీడియో చూసారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆ వీడియో మీద ఎలాంటి అనుభవం పొందారు, ఎటువంటి పాజిటివ్ మైనస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియపడుతుంది. ఇంకా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను నేను, ఎందుకంటే నాకు చాలా అవసరం. ఈ యొక్క ఇప్పుడు నేను చేస్తున్నాను, నాకు కుదిరేంత వరకు బాగానే చేస్తున్నాను, నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు చేస్తున్నాను. కాకపోతే ఇంకా నేనేం ఇంప్రూవ్ అవ్వాలన్నది అది మీరు మాత్రమే చెప్పగలరు. సో చెప్పండి ఎలా ఏంటి నాకు చెప్తూ ఉంటే నేను దాన్ని బట్టి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇంకా మీరే నాకు గురువులు. ఓ కాస్త అయి ఉంటే పడుండేవామా, కానీ దయచేసి ఇదైతే చాలా రిస్క్ అనిపిస్తుంది. మోటోలాగా ఎక్కడ కెమెరా షూట్ చేసుకుంటూ ఇదంతటినీ షూట్ చేసుకుంటూ బైక్ హ్యాండిల్ చేసుకుంటూ రావడం, అందులో ఘాట్ రోడ్, ఇదంతా చాలా రిస్క్. అది అయ్యి ఉంటే జస్ట్ కాస్త అయి ఉంటే ఇంకా జారే వాళ్ళం కిందకి. వస్తున్నారు కదా, కార్స్ కూడా వస్తున్నాయి, కాకపోతే ఇక్కడ కార్స్ మొత్తం రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. మొత్తం ఘాట్ రోడ్ కదా, మనకి ఎక్కడైతే తార్ రోడ్ కనిపిస్తుందో అదే ఉంది, కానీ మిగతా ప్లేస్ ఏదైతే ఉందో ఎక్కడైతే రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుందో అంతా కూడా ఘాటు, అందులో మట్టి ఇవన్నీ ఉండడం వల్ల స్కిడ్ అవుతుంది. ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే పడిపోయాము. అంటే పడ్డా అంటే ఏం లేదు, టర్నింగ్ పాయింట్లో అటుపక్క ట్రాక్టర్ ఉంది, ఇటుపక్క ముందుకి కార్ ఉంది, మీరు చూసుకుంటారు. నాకు వీడియో ఉంటుంది, ఫుటేజ్ చూద్దాం. ఉండేటప్పటికి మనం అది సైడ్ నుండి వచ్చేటప్పటికి అదంతా మట్టి ఉంది. ఒక్కసారి అది పైన కొంచెం వెయిట్ ఎక్కువ కదా, వెయిట్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే కొంచెం స్కిడ్ అయింది. కానీ ఇలాంటివన్నీ కామనే, ఇలాంటి మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు, తర్వాత అడ్వెంచరస్ చేసేటప్పుడు. ఎందుకంటే నార్మల్గా చిన్న వెహికల్స్ అయితే మనం హ్యాండిల్ చేసుకుని రాగలం, ఇవన్నీ కూడా చాలా హెవీగా ఉంటాయి కాబట్టి బైక్స్ కూడా అన్ని అడ్వెంచరస్ అండ్ మోటార్ బైక్స్ అన్నీ కూడా. దానివల్ల ఏంటంటే కొంచెం దగ్గరలో స్కిడ్ అవుతుంటే మనం చాలా కేర్ఫుల్గా రావాలి. అది పెద్ద ఇష్యూ కాదు, కాకపోతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలా అని చెప్పి మన అజాగ్రత్తగా ఉన్నామంటే మాత్రం చాలా గట్టిగా దెబ్బలు తగిలిస్తాయి. పదండి అలా ముందుకు వెళ్దాం. చూస్తున్నాండి ఎలా ఉందో, నాకైతే చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత హార్డ్గా ఉంటుందో. చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టేసి చేసేద్దాం అది ఇది అనుకుంటారు, కానీ అది చాలా హార్డ్ వర్క్ కూడుకుంటుంది. ఎందుకంటే ట్రావెల్ చేయాలి, టైం ఫుడ్ ఉండదు, మంచి ఫుడ్ దొరకదు, వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఏమి వాటర్ తాగడం, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఒక పక్కన హెల్త్ని చూసుకోవాలి, ఇంకో పక్కన బైక్ని హ్యాండిల్ చేస్తుంటారు. డ్రైవింగ్ మీద చాలా సేఫ్ అండ్ కేర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం వీడియో షూట్ చేయడానికి కెమెరాని కూడా హ్యాండిల్ చేయాలి. ఇవన్నీ కూడా వస్తున్నాయి అనేది చాలా కష్టం. ప్రస్తుతానికి ఇదంతా కూడా సోలో రైడ్గా వెళ్తుంది. అంతా కూడా మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. నాకైతే ఒకటి అర్థమైన విషయం ఏంటంటే, ఎందుకు కెమెరాని హెల్మెట్కి మౌంట్ చేసుకొని కెమెరా షూట్ చేసుకుని వెళ్ళేటప్పటికి కూడా అది ఇల్లీగల్గా ఎందుకు మన ప్రభుత్వం డిసైడ్ చేసిందని అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తే అది నిజంగానే అర్థమవుతుంది. ఎందుకంటే మన మైండ్ అంతా కూడా కెమెరా మీద, వాయిస్ ఓవర్ మీద ఉండిపోయేటప్పటికి బైక్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయలేము, దీని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు అని చెప్పి వాళ్ళు దీన్ని లీగల్ చేశారు. లీగల్ అయితే కాదు ఇది, కాబట్టి మనం ఇదంతా ఘాట్ రోడ్ కాబట్టి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఏమి ఉండదు కాబట్టి కొంతవరకు పెట్టారు. సో ప్రజెంట్ మనం మహేంద్రగిరికి వచ్చాం. ఇక్కడ ఒక టోల్గేట్ ఉంటుంది. టోల్గేట్ దగ్గర మనం కొంచెం అమౌంట్ పే చేసేసి వెళ్తే అయిపోతుంది. ప్రజెంట్ టోల్గేట్ దగ్గరికి వచ్చాం. టోల్గేట్ ఏదైతే ఉందో పైకి వెళ్తే మహేంద్రగిరి, ఇటువైపు వెళ్తే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, చాలా బాగుంటుందంట. మనం వెళ్దాం, చూద్దాం. మహేంద్రగిరి ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి వచ్చాక చూద్దాం. ప్రజెంట్ టోల్గేట్ దగ్గరికి వచ్చాం అండి. వెళ్దాం, ఎంత ఫీజు ఏంటి అనేది కనుక్కుందాం. ఇక్కడైతే టోల్ ఛార్జ్ చేస్తున్నారు.
కిतना భయ్యా కిतना ఇక్కడ మనకి బైక్ ఛార్జ్ చేస్తున్నారు టోల్ గేట్లో అయితే జస్ట్ 20 రూపీస్ అంట ఇవ్వండి गाड़ी नंबर AP30ES 0030 వెహికల్ నెంబర్ అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనకి ఉపయోగపడుతుంది తెలుగు వచ్చా మీకు ఓకే ఇప్పుడు ఒక మనం ఇక్కడ టైమింగ్స్ ఏంటి ఎలా పైకి ఎలా చేయడం ఇక్కడ టైమింగ్స్ ఏంటి మార్నింగ్ ఎంతకి ఎలా ఉంటుంది మార్నింగ్ 5 ఓకే ఈవినింగ్ ఓకే నైట్ ఒకవేళ పైన ఉండిపోవచ్చా ఒకవేళ ఉంటే ఎలా లేదు ఇక్కడ ఉండొచ్చు కానీ పైన అయితే ఉండడానికి లేదు ఓకే ఇక్కడ ఓకే ఓకే సరే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ పైన అయితే ఉండడానికి నైట్ స్టే చేయడానికి అయితే అవ్వదు ఒకప్పుడు ఉండేది ఇదంతా కూడా ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి అంతా టూరిజం అండర్లోకి వచ్చింది కాబట్టి అంతా కూడా ఏదైతే ఒరిస్సా ప్రభుత్వం ఉందో అంతా ఒరిస్సా ప్రభుత్వం టూరిజంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళైతే పైన నైట్ టైం అలౌ చేయట్లేదు ఇక్కడికి ఎలాంటి ఫుడ్ డ్రింక్ ఎలాంటి ఆల్కహాల్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా అలౌ చేయట్లేదు ఓన్లీ ఈవినింగ్ 7 or 8 o'clock వరకే అలౌ ఉంటుంది మార్నింగ్ 5 o'clock అలౌ చేస్తారు పైకి సో ఉండాలనుకుంటే ఇక్కడ నైట్ ఇక్కడ టోల్ గేట్ దగ్గర స్టే చేసి మనం నైట్ పైకి వెళ్ళడానికి అవుతుంది ఇక్కడ గేట్స్ కూడా ఉన్నాయి ఇటువంటి గేట్స్ చూడండి ఎలా ఉందో ఎలా అంతా కూడా చాలా బాగుంది ఇప్పుడు మనకి టోల్ గేట్ లోకి ఆపోజిట్ మనం ఏదైతే రోడ్ లో వస్తున్నామో అది కాకుండా ఇంకొక రోడ్ ఉంది కదా మనకి ఆపోజిట్ లో టోల్ గేట్ ఆపోజిట్ రోడ్ లో ఆ రోడ్ లోకి వెళ్ళేటప్పటికి ఒక వాటర్ ఫాల్ ఉందంట చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే అది మనకి బరంపూర్ నుండి డైరెక్ట్ గా వచ్చేవే అనమాట బరంపూర్ ఇదంతా కూడా కాకపోతే మేబీ మనం ఎప్పుడు అలా రాలేదు ఎవరైనా బరంపూర్ నుండి వచ్చే వాళ్ళు మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉండుంటే అది ఎలా ఉంటుంది ఏంటనేది కింద కామెంట్ చేయండి చూడండి మొత్తం అంతా ఘాటే కానీ ఇందాక మాత్రం బై రోడ్ ఇంకా కంట్రోల్ చేయలేకపోతాం 350cc అందులో హెవీ కాబట్టి దాన్ని ఇప్పటికీ కంట్రోల్ చేశాను కాకపోతే నాకు సపోర్ట్ దొరకలేదు కంట్రోల్ చేయడానికి ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్డు అంతా కూడా మట్టి అయిపోయింది అదే తార్ రోడ్ అయితే కొంచెం హ్యాండిల్ చేసేవాడిని చూద్దాం ఆల్మోస్ట్ మనం వచ్చేసాం పైకి ఇంకా వెళ్ళాలి అంతా కూడా టర్నింగ్సే కంప్లీట్గా ఘాట్ ఉంది అంతా కూడా రోడ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి ఎందుకంటే మనం స్పీడ్ కూడా ఎక్కువగా వెళ్ళడానికి లేదు ఇక్కడ జస్ట్ 20-30 అంతకు మించి అయితే మనం వెళ్ళడానికి కూడా కుదరట్లేదు పాసిబిలిటీ లేదు చాలా హార్డ్గా ఉంది బాగుంది అంతా కూడా మొత్తం లోయలే థర్టీ కూడా కాదు జస్ట్ 20 kilometers per minute జస్ట్ 20 kilometers per mile అని ఉంది కేవలం మనం 20 స్పీడ్కి తప్ప మనం వెళ్ళడానికి లేదు ఇక్కడ అంత కంప్లీట్గా కట్స్ ఉన్నాయి వాళ్ళు సైన్ బోర్డ్ అలా పెట్టడమే కాదు మనం కూడా వెహికల్ని అంత క్లిక్గా తీసుకెళ్ళడానికి ఇక్కడ ఛాన్స్ లేదు ఎందుకంటే మొత్తం అంతా టర్నింగ్సే ఉన్నాయి చాలా బాగుంది చాలా కూల్గా కూడా ఉంది ప్రస్తుతానికి మేఘాలు మీకు కనిపిస్తున్నాయి లేదో మనం ఆల్రెడీ మేఘాల లోపలికి వచ్చాం జస్ట్ మూవ్ అవుతున్నాయి కాకపోతే లైట్ గా ఉన్నాయి ఇంకా పైకి వెళ్తే తెలుస్తుంది ఇక్కడ మాత్రం చాలా కూల్ గా ఉంది మనం ఆల్మోస్ట్ చాలా పైకి వచ్చాం ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా కూడా ఈస్టర్న్ ఘాట్స్ అంటే మనకి చెప్పాలంటే ఈ ప్రపంచం ఇండియా మ్యాప్ ఏదైతే ఉందో ప్రతి కొండకి సీ మనకి అంతా కంబైన్డ్గా ఎలా ఉంటుందో సీ అంతా సముద్రం అంతా ఒక్కటే ఎలా ఉంటుందో అలానే కొండలంతా కూడా మొత్తం ఘాట్స్ ఏరియా అంతా కూడా మొత్తం
మొత్తం అన్నీ కూడా మనకి కంబైన్డ్ అంటే కలిసే ఉంటాయి, కాకపోతే మనకి అది తెలియని విషయము. ఎందుకంటే మనం ఎక్కడైనా ఫ్లైట్లో కానీ ఇలాంటి టైం అప్పుడు మనకు తెలుస్తుంది. అంతా కూడా కనెక్టెడ్గానే ఉంటుంది. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, సౌతర్న్ ఘాట్స్, ఇవన్నీ కూడా ఇవన్నీ ఘాట్స్. ఇది మనం ప్రజెంట్ ఉన్నది ఈస్టర్న్ ఘాట్. ఈస్టర్న్ ఘాట్లో ద హైయెస్ట్ సెకండ్ పీక్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్ ఇది. ఫస్ట్ మనకి కోరాపుట్, మనకి ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ కోరాపుట్ ఫస్ట్ హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్. సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్లో మహేంద్రగిరి. ఇక్కడ నుండి మార్నింగ్ టైం వ్యూ చాలా బాగుంటుందంట. చూస్తున్నారు కదా, చాలా చాలా గ్రాస్ ఉన్నాయి. ముందుకు వెళ్ళాలనుకుంటాను. టర్నింగ్స్ కంప్లీట్ గా జిగ్జాగ్ కంప్లీట్ టర్నింగ్స్ ఉన్నాయి. ఆగి అందే చేయొచ్చు. కాకపోతే ఇలాంటి ఏరియాస్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇదంతా అడ్వెంచరస్ గా ఉంటుంది. కానీ వెహికల్స్ కార్లో వస్తే మాత్రం ఎంజాయ్ చేయలేం. వస్తే బైక్ పైన రావాలి. ఎందుకంటే దీన్ని వెదర్ని ఎంజాయ్ చేయాలన్నారు. ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయాలంటే నిజంగానే బైక్స్ ఉండాలి. బైక్స్ ఉంటే కానీ కార్లో ఉంటే ఏం అనిపించదు. ఫస్ట్ మనం 4 డోర్లు క్లోజ్ చేసి మొత్తం మిర్రర్స్ అన్ని క్లోజ్ చేసి ఏసీలో ఉండేటప్పటికి ఏం అనిపించదు. ఒక డ్రైవర్కి అయితే మాత్రం ఫీల్ ఉంటుంది, ఎందుకంటే టర్నింగ్స్ అవి ఇవి భలేగా ఉంటుంది. కాకపోతే మిగతా వాళ్ళకి నార్మల్ అనిపిస్తుంది. బైక్స్ పైన వస్తే మాత్రం చాలా బాగుంటుంది, చాలా అడ్వెంచరస్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా కూల్గా ఉంది. మనం ఎంత పైకి అలా వెళ్తూ ఉంటే అంతా కూడా చల్లదనం అనేది పెరుగుతూనే ఉంది. కానీ మనం మన ఉండే ఏరియాలో ఉండే చల్లదనం ఏదైతే అది ఒకలా ఉంది ఫీల్ అవ్వడానికి, ఇది ఒకలా ఉంది. ఇదంతా కూడా న్యాచురల్గా ఉండడం వల్ల ఇంకా ఎలాంటి పొల్యూషన్ కానీ అలాంటి ఇది పొల్యూషన్ ఏమీ లేకపోవడం చేత చాలా కూల్గా ఉంది. ఆ కూల్నెస్ అనేది చాలా డిఫరెన్స్గా అనిపిస్తుంది. మనం సిటీస్లో, టౌన్స్లో, మన చుట్టుపక్కల ఉండే పల్లెటూరులో ఉండే వాతావరణం అంటే ఇక్కడ ఉండే వాతావరణం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ చల్లదనం అనేది డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. అంత గాలి చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి అయితే అంతా రోడ్స్ బాగున్నాయి. అంతగా మనం వచ్చిన వే అంతా కూడా రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, రోడ్లు వేస్తున్నారు. సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అంట. అంటే ఇక్కడ సైన్ బోర్డ్స్ పెట్టున్నారు, ఇక్కడ ఎలాంటి ప్లాస్టిక్ బోర్డ్స్ కానీ ఏవి కూడా యూజ్ చేయకూడదు, ఎలా లేదు అని చెప్పి. అది నిజమే కదా, మనం మళ్ళీ విజిట్ చేయాలన్నా మన నెక్స్ట్ జనరేషన్కి ఇవి ఉండాలి, కనిపించాలంటే మనం ఇలాంటి వాటిని ఎంత నీట్ అండ్ క్లీన్గా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే రేపటి రోజున మనం వచ్చి వెళ్ళడానికి, టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది కదా. మనమే మొత్తం నాశనం చేస్తే అది ఇంకేముంటుంది ఇక్కడ. సో వెళ్దాం. ఇక్కడ ఒక సైన్ బోర్డ్ ఉంది, వే టు భీమా టెంపుల్ అంట. అంటే ఆల్మోస్ట్ మనం వచ్చేసాం ఇక్కడికి. చూడండి ఎలా ఉందో అసలు, వస్తూనే ఉన్నారు. ఇంకా కూడా మార్నింగ్ టైం వస్తున్నట్టున్నారు. టైలర్ సౌండ్ మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకు మాత్రం సమ్మగా తగులుతుంది. నిజంగా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే రాయల్టీ ఉంటుంది అంటే నిజంగానే సౌండ్ భలే ఉంది అసలు. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. పక్కన చూసారు కదా ఎంత పెద్ద రాయిలు ఉన్నాయి. కేర్ఫుల్గా వెళ్ళకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, దెబ్బలు తగిలొస్తాయి. ఇందాక ఆ వీడియో ఒకటి జరిగింది కాబట్టి దయచేసి ఇంకో విషయం ఏంటంటే ఎవరు కూడా వీడియో చాలా లెంతీగా ఉంది, చాలా లాగ్ అయింది అయితే అనుకోవద్దు. ఎందుకంటే అందరూ పెట్టేది వేరు, మనం చూపించేది వేరు. మన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతిది కూడా మనం వెళ్ళలేకపోయినా మనకు కుదరకపోతే చాలా మంది వెళ్ళలేకపోయిన వాళ్ళు ఉంటారు. అందరు కూడా లైవ్లో వీడియో చూస్తున్నప్పటికే చాలా ఎక్స్పీరియన్స్ అయ్యే విధంగా ఉండాలి.
మనం ప్రజెంట్ ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ ఒక వ్యూ అయితే ఉంది చూడండి, ఎంత బాగుందో కదా. మనం వచ్చింది అలానే కనిపిస్తుంది కదా, అలానే వచ్చాం. చాలా మంచి వ్యూ, చాలా బాగుంది. చూస్తున్నారు కదా లొకేషన్ ఎలా ఉందో. మనం ఇలానే వచ్చాం. ఈ ఘాట్స్ చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం ఒక పాములా ఉంది అంతా చూడడానికి. చాలా బాగుంది. మీకు వీడియో చూస్తే ఎలా అనిపిస్తుంది కానీ నాకు లైవ్లో మాత్రం చెప్పని లేని ఫీలింగ్. అంత మనసు హాయిగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసు అయితే. ఇంకా ఎర్లీకి వస్తే బాగుండు. ఆల్రెడీ ఇప్పుడు వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. కొంచెం ఎర్లీగా ఇక్కడ 6 o'clock ఇలా ఉండగలిగితే మాత్రం ఇంకా వ్యూ అనేది చాలా బాగుంటుంది. స్కార్పియో కోడి రిసార్ట్. మనకి ఇదంతా ఈస్టర్న్ కాస్ట్ చెప్పాను కదా, ఒక పక్క ఆంధ్ర, ఇంకో పక్క ఒరిస్సా. నిజం ఇక్కడ అన్నీ కూడా ఆంధ్ర ఒరిస్సా వెహికల్స్ ఎక్కువగా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇదంతా కూడా టూరిస్ట్ స్పాట్గా చేస్తున్నారు. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, వే టు కుంతీదేవి టెంపుల్ అంట. నిజంగానే అప్పుడప్పుడు పడుతూ ఉండాలి కింద. అక్కడ కింద జారేటప్పటికి కొంచెం ఏదోలా అనిపించా. ఇప్పుడు మాత్రం కొంచెం హాయిగా ఉంది. ఒకసారి పడేటప్పుడు మైండ్ యాక్టివ్ అయిపోయింది. దెబ్బకైతే చాలా కొంచెం ఇలాగా వీడియో బాగా షూట్ చేస్తున్నామా లేదా, ఎలా వస్తుంది ఏంటి అనేది అనుకునేటప్పటికి ఒక మూడవుట్లు ఉన్నాం. ఉండేటప్పటికి కొంచెం అక్కడ పడేటప్పటికి మొత్తం మైండ్ అంతా యాక్టివ్ అయిపోయింది. ఇంకా దీని మీదకి మైండ్ వచ్చేసింది. ఎలా ఉందో అసలు ఘాట్లే అంతా కూడా టర్నింగ్సే. కార్ పైన వస్తే ఏం ఉండదు, బాగుంటుంది. అంటే జస్ట్ మనకి రోడ్ వే ఏదైతే ఉంటుందో మెయిన్గా ఒకే స్ట్రైట్లో ఉండేటప్పటికి కార్లో జర్నీ బాగుంటుంది. కానీ ఇలాంటి ఘాట్స్లోకి రావాలంటే అడ్జస్ట్ చేయాలంటే ఖచ్చితంగా బైక్ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు వచ్చేసాం చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక లోకల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఒరిస్సా స్టేట్కి సంబంధించి వాళ్ళు ఒక కూడా ఏర్పాటు చేస్తున్నట్టున్నారు. మొత్తం ఒక బిల్డింగ్ ఉంది అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో ఈ విధంగా చూస్తే మనకి నైట్ టైం ఇక్కడ ఉంటున్నాయి ఇదంతా చూడండి ఎలా ఉందో అసలు. చాలా హైయర్ స్పీడ్లోకి వచ్చాం మనం. వెళ్దాం ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ చిన్న రిసార్ట్ కూడా కట్టుకున్నారు. ప్రజెంట్ ఓపెన్ చేసినట్లేరు. కూడా చాలా ఉన్నాయి. ఎర్లీగా వచ్చినట్టున్నారు, ఎందుకంటే ఎర్లీగా వస్తే బాగుంటుంది ఇలాంటి ప్లేసెస్లోకి. నైట్ టైం అయితే స్టే చేయడానికి లేదు, ఇక్కడ పర్మిషన్ లేదు, ఎలా లేదు. ఇక్కడ బైక్స్ కూడా ఇక్కడే పార్క్ చేసి ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్ళడానికి లేదు పరిస్థితి. ముందుకు పెడతాం ఇప్పుడు, ఎందుకంటే బ్యాగ్ ఉంది, లగేజ్ ఉంది, మనం అది ముందుకు తీసుకెళ్ళాం కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి. మనం మహేంద్రగిరి పైకి వచ్చాం. ఇక్కడ ప్రజెంట్ ఒక రిసార్ట్ కూడా కడుతున్నారు, అందరు కన్స్ట్రక్షన్లో ఉంది, అది ఇంకా ఓపెన్ లేదు. ఇదంతా బైక్ పార్కింగ్. ముందు మనకి పైకి ముందు కొంచెం ముందు వరకు వెళ్ళడానికి ఉండేదంట, కుంతీదేవి టెంపుల్ వరకు. ఇప్పుడు అలౌ చేయట్లేదు, ఇక్కడతో ఇంకా పార్కింగ్ ఇక్కడతో ఆపేశారు, ఇంకా లోపలికి అలౌ చేయట్లేదు. మనం బైరోన్ ఇక్కడ పార్క్ చేస్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా పోలీస్ బ్యారెక్, కంటిన్యూస్గా ఇక్కడ 24/7 ఇక్కడ ఉంటున్నారు. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఏమో వచ్చినా సరే వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా సహాయం చేయాలనుకోండి ఒకసారి ఇదంతా చూడండి, లొకేషన్ ఎలా ఉందో కదా. మీకు కనిపిస్తుందా? ఇదంతా చూడండి, మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వెనక ఒకటి, మొత్తం అన్ని కొండలే ఉన్నాయి. అంతా ఈస్టర్న్ ఘాట్సే, ఎంత బాగుందో కదా లొకేషన్.
పదండి మనం కొంచెం పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూసుకొని వద్దాం. ఇది పోలీస్ బ్యారక్ కమ్ము ఫైర్ వాచ్ టవర్ అంటది. స్కీమ్ స్టేట్ ప్లాన్ బడ్జెట్ హెడ్ అంట ఇదంతా కూడా. ఇదంతా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. మనం ముందుకు వెళ్తున్నాం. ఇదంతా చూడండి లొకేషన్ ఎలా ఉందో కదా అసలు అంతా కూడా. ఇదంతా వ్యూ పాయింట్, చాలా బాగుంది, చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. చూడండి ఇదంతా కూడా ఎలా ఉందో. మీకు ఇక్కడ నుండి సముద్రం కనిపిస్తుందో లేదో కానీ నాకైతే కొంచెం లైట్ కనిపిస్తుంది, కానీ మొత్తం మేఘాలు ఉన్నాయి అంతా కూడా. ఇదంతా చూడండి మొత్తం మేఘాలతో కప్పబడిపోయింది అంతా కూడా. కొండల అవతలకి బీచ్ ఉంటుంది. మార్నింగ్ మనం 5:30కి ఇలా వస్తే సూర్యుడు మనకి పైకి వస్తున్నప్పుడు, ఉదయిస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. మహేంద్రగిరి అంతా చూడండి ఎలా ఉందో అంతా కూడా. ఇక్కడ పైన ఒక్కొక్క టెంపుల్ కనిపిస్తుంది. దీన్నే భీముడు కొండ అంటారంట. ఒకసారి మనం పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. అదండి ముందుకు వెళ్దాం. ఇదంతా చూడండి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది, ఒక విగ్రహం అంతా కూడా ఉంది. చాలా మంది వచ్చి ఉన్నారు, చాలా బాగుంది ఇక్కడైతే. అదండి ముందుకు వెళ్దాం. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, ఎంత మొత్తం స్లోప్గా ఉంది. అక్కడ ఒక చిన్న గుడిసె ఒకటి ఉంది. ఇలా కిందకి వెళ్తే కుంతిదేవి టెంపుల్ వస్తుందంట. మనం అక్కడ వెళ్దాం, ఒకసారి చూద్దాం. ముందు టెంపుల్కి వెళ్ళి చూద్దామా. ఆలయం ఉంది, ఒకసారి వెళ్దాం చూద్దాం ఎలా ఉందో ఏంటో. అంతా చూడండి ఎలా ఉందో. చూస్తున్నారా, ఇవి కొందరికి నమ్మకం అనమాట. ఇలాగా ఒకదాని మీద ఒకటి అలాగా ఎంతవరకు మనం పెట్టగలిగితే అంత అటువంటి పెద్ద ఇల్లు ఒకటి మనం కట్టగలం అని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది ఇక్కడ చాలా వరకు, చాలా మందికి. అందుకే ఇలా పెడుతూ ఉంటారు. వెళ్దాం. చూడండి ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి. స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా నేచురల్గా ఉన్నాయి. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు, వెళ్దాం లోపలికి. చూడండి అమ్మ. మనం ప్రజెంట్ కుంతిదేవి టెంపుల్కి వెళ్తున్నాం. రోడ్డు మార్గం ఉంది, కాకపోతే చాలా లాంగ్. ఎందుకంటే బైక్స్ కొంచెం చాలా లోపలికి ఆఫ్ చేశారు, అంతకుమించి మనం వెళ్ళలేదు. సో కొంచెం కిందకి వెళ్ళాలంటే రోడ్ మార్గంలో అయితే చాలా లాంగ్, చాలా టైం టేకన్ పడుతుంది. అందుకే ఇలా షార్ట్ కట్ యూజ్ చేసుకుని వెళ్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ చాలామంది ఉంటున్నారు సాధువులు, వీళ్ళందరూ కూడా ధ్యానం చేసుకుంటూ ఉండిపోతున్నారు ఇక్కడ. వాళ్ళైతే నిర్వహించుకున్న ప్లేస్ అంటారు మార్గాలు ఇవన్నీ కూడా. చూడండి ఇక్కడ కొంతమంది అలాగా కంప్లీట్గా ఇక్కడ ఉండిపోతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అనమాట. ఇక్కడ కొంతమంది సాధువులు, అలానే ఇక్కడ ఉన్న కొంతమంది బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉన్నారో ప్రశాంతమైన వాతావరణానికి, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏదైతే అనుభవిస్తున్నామో లైఫ్, ఆ లైఫ్ని అంత కంఫర్టబుల్ జోన్ అంతటిని విడిచిపెట్టేసి వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని కోరుకొని ఇక్కడ ఉండిపోయి ఉన్నారు అంతా కూడా. కిందకి వెళ్దాం. ఇక్కడ వాళ్ళు వాటర్ యూజ్ చేసుకుంటున్నారు, ట్యాంక్స్ ఫిల్ చేసుకొని. ఇక్కడ మరి వాటర్ సప్లై ఎలా వస్తుంది అంటే తెలియదు మనకి. వాళ్ళు ఉన్నటువంటి అంటే జస్ట్ స్నానం గదులు ఇవి. చూడండి అంతా ఎలా ఉన్నాయో. ఇక్కడ ఒక పిల్లలు కూడా ఉన్నాయి, పిల్లలను కూడా పెంచుకుంటున్నారు. ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఇక్కడ జీవిస్తున్నారు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారు. ఇక్కడ వెహికల్ కూడా ఉంది. మేబీ నాకు తెలిసి కొంతమంది లోకల్ వ్యక్తులు అంటే ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇక్కడ దీనికి కాపలాగా రక్షణగా ఉంటున్నట్టు ఉన్నారు. ఎందుకంటే చాలామంది న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఇక్కడ చాలా వరకు పాడు చేస్తున్నారు ఈ పవిత్రమైన ప్లేసు. ఇక్కడ గురువు విగ్రహం ఒకటి ఉంది, చాలా బాగుంది. కింద స్టెప్స్ మన ఇంట్లో ఉండే స్టెప్స్ కంటే ఇవే బాగున్నట్టున్నాయి, ఎందుకంటే చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. ఏంటి కొన్ని ఇక్కడైతే ఉన్నాయి, బోర్డులో మెన్షన్ చేసి ఉంది, ఒరియాలో ఉంది అంతా కూడా. మనకి ఇక్కడ ఒరియా తెలియదు. మొత్తం అంతా చూడండి చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ బోర్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు, దానికి అండర్ గ్రౌండ్ నుండి పైప్ కనెక్షన్ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు. చూడండి ఎంత కూల్గా ఉన్నాయి, చెట్లు కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నాయి, ఎంత పెద్దగా అనిపిస్తున్నాయి అంతా కూడా. పాతకాలం వెహికల్ OR02Z0484 గవర్నమెంట్ వెహికల్లా ఉన్నట్టుంది ఇది. అంతా కూడా ఎవరో ఒకరు ఉంటున్నారు ఇక్కడ, మొత్తం డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ ఉండి మొత్తం 24/7. ఇక్కడ నొయ్యి ఉంది, ఈ నొయ్యిలో వాటర్ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే అంత చల్లదనం అయితే మనకు దొరకదు, అంత కూల్గా ఉంటుంది.
ఒకసారి వెళ్దాం. దీనికి బోర్లు కూడా సెటప్ చేసి ఉన్నారు. చూడండి ఎంత హైయెస్ట్ పీక్లో మనం ఉండేటప్పుడు కూడా నొయ్యి ఉంది. నూయిలో ఫుల్గా వాటర్ ఉన్నాయి. అసలు మనకి గ్రౌండ్ లెవెల్లో ఉండేటప్పుడు కూడా ఇంత వాటర్ అయితే ఉండదు. ఒక చిన్న తాబేలు ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ఉందో. ప్రశాంతమైన జీవితంలో గడుపుతున్నావా నాన్న. చాలా బాగుంది. వాటర్ తాగొచ్చు. ఇక్కడ వాటర్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. ప్రజెంట్ మోటార్ సప్లై కూడా పెట్టుకున్నారు. ఓకే, మనం ఇందాక అక్కడ ట్యాంక్ చూసాం కదా, ఆ ట్యాంక్కి ఈ మోటార్ సప్లైతో ఇలా కనెక్షన్ ఇచ్చుకున్నట్టున్నారు వాళ్ళు. ఈ బోర్ హ్యాండిల్ చూసారు ఎలా ఉందో. ఓకే, ఇలా వస్తున్నాయి వాటర్. చూద్దాం ఎలా ఉన్నాయో. చాలా బాగుంది. కింద వాటర్ వస్తున్నాయి. చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా కూల్గా కూడా ఉన్నాయి. వాటర్ కూడా చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే ఎలాంటి డస్ట్ కానీ ఎలాంటి పొల్యూషన్ కూడా లేదు. చాలా బాగున్నాయి. మొత్తం అంతా కూడా ఐరన్ మెగ్నీషియం మీద తగులుతుంది నోటికి. కిందకి వెళ్దాం. చూసారా ఎలా ఉన్నాయి హౌసెస్. ఇవన్నీ చూస్తే అటువంటి మనం ప్రజెంట్ ఏదైతే కంఫర్టబుల్ జోన్లో బతుకుతున్నామో అన్ని కంఫర్ట్స్ అరేంజ్ చేసి బతుకుతున్నామో అవన్నీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి బతకాలనిపిస్తుంది. ప్రజెంట్ మనం కుంతిదేవి టెంపుల్ దగ్గర ఉన్నాం. స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్, సేవ్ ద ప్లానెట్, వే టు కుంతిదేవి టెంపుల్. ఇక్కడ ఒక మోన్మెంట్ ఉంది, ప్రొటెక్టెడ్ మోన్మెంట్. ఈ మోన్మెంట్ ఏదైతే చూస్తున్నారో ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన బోర్డు. 1958 యాక్ట్ ప్రకారం ఈ ప్లేస్ అంతా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చెందుతుందని చెప్పి మెన్షన్ చేసి పెట్టింది. ఇక్కడ ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చున్నారు, ఎలాంటి మిస్యూజ్ కానీ ఏమైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా 1 లక్ష రూపాయలు ఫైన్ అనేది వేస్తారని చెప్పి ఇచ్చున్నారు. కిందకి వెళ్దాం. మనం ప్రజెంట్ కుంతిదేవి టెంపుల్ దగ్గర ఉన్నాం. టెంపుల్ చూడండి ఎలా ఉందో. ప్రజెంట్ కుంతిదేవి టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారు, మొత్తం అమ్మవారులే ఉన్నారు, చూస్తున్నారు కదా. నందీశ్వరుడు మనకెక్కడికి వెళ్ళినా మన గురువు, మనకి ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రుద్రుడు లింగ రూపంలో మనకి ప్రతి చోటను దర్శనం ఇస్తున్నాడు కదా. చూడండి ఎంత బాగుందో. కింద చూస్తే చాలా చల్లగా ఉంది. చూస్తున్నారు కదా, మనకి ఇంత పీస్ఫుల్గా ఒక లింగాన్ని దర్శించుకునే అదృష్టాన్ని, భాగ్యం మాత్రం మనకి ఎక్కడ దొరకదేమో, ఏ దేవాలయంలో కూడా లభించదు. అంత బాగుంది ఇక్కడ. అందులో ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే అంట, ఏకాదశి అని అంటున్నారు. చూడండి శివుడు ఎంత బాగున్నాడు కదా. మీరు ఏదైతే చూస్తున్నారో ఈ వే ఉంది కదా, ఈ వే ఎప్పుడు కూడా మనం కనిపిస్తుంది కదా, ఇది ఎప్పుడు కూడా మనం దాటకూడదంట. దానికి అర్థం ఒకటి ఉంది, శాస్త్రం చెప్తుంది దాన్ని దాటి వెళ్ళకూడదు అని చెప్పి. మళ్ళీ ఎలా వెళ్ళామో మళ్ళీ అలానే వెనక్కి చుట్టూ తిరిగి రావాలంట. చూడండి అప్పటి రోజుల్లో ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాల కిందట ఇంత చక్కగా, అది కూడా ఇంత ఎవ్వరు కూడా మనుషులు పైకి రాని ప్రదేశానికి వచ్చి ఎంత నీట్గా, ఎంత ప్రతిదీ కూడా ఎంత నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం అనేది చాలా గ్రేట్ కదా. ఒకదాని మీద ఒకటి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. అసలు వెళ్దాం. ప్రస్తుతానికి మనం బయటకు వచ్చాం. ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఎంట్రీలో, చూడండి అమ్మవారివి. అంతా కూడా చూడండి, మొత్తం అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి, కాకపోతే వీటికి ఏదో అర్థం ఉంది. ప్రతిదీ కూడా చాలా నీట్గా చెక్కున్నారు, ఒకదాని మీద ఒకటి చాలా చక్కగా పేర్చున్నారు అంతా కూడా. పైన ఫ్లాగ్ చూస్తున్నారు కదా, చాలా ఒక పక్కన ఒక విగ్రహం అవుతుంది. ఇది ఏ మూర్తి ఏంటి అనేది మనకు తెలియట్లేదు, చాలా పురాతనంగా ఉంది. ఇది కూడా ఇక్కడ చూడండి నెమలు ఉంది. వెరీ నైస్, సుబ్రహ్మణ్యుడు. కానీ అప్పటి రోజుల్లో విగ్రహాలు కాబట్టి మనం తొందరగా గెస్ చేయలేకపోతున్నాం. ఇక్కడ ఎవరు, ఇక్కడ విఘ్నేశ్వరుడు. మేబీ నాకు తెలిసి అటువైపు మనం చూసింది పార్వతి అనుకుంటా. బయట ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా సోలార్ పవర్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. సోలార్ పవర్ బాగా యూజ్ అయింది ఇటువంటి పరిస్థితిలో.
ప్రజెంట్ మనం లోపలికి వచ్చాం. బయటికి వెళ్ళాక ఒక థాట్ అయితే అనిపించింది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇంత ఛాన్స్ అదృష్టం అయితే దొరకదు అనిపించింది. శివలింగం ఉంది, ఎవ్వరు లేరు. ఇంకోటి ఏంటి, ఇంత నిర్మానుష్యమైన ప్రదేశం, అందులో దేవతలు తిరిగే ప్రదేశంలో వాటర్తో అభిషేకం చేస్తే బాగుందని బాటిల్ నిన్ననే తీసుకున్నాను. ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు నేను. సో అది కూడా నా అదృష్టం అనుకోవాలి. నాకు ఇంత ఛాన్స్ దొరకడం, అందులో ఈరోజు మంచి రోజు, ఏకాదశి అంట. సో అభిషేకం చేయడం అనేది చాలా అదృష్టం నాకు. ఓం నమో శ్రీ గురుభ్యో నమః, నమో శ్రీ మాత్రే నమః, ఓం నమో శ్రీ భగవతే రుద్రాయ నమః, నమో శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమో శ్రీ భగవతే నందీశ్వరాయ నమః. హర 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 మహాదేవ శంభో శంకర. ఇంతటి అదృష్టం దొరకడం చాలా అదృష్టం కదా. పదండి పైకి వెళ్దాం. ఇక్కడ కొంతమంది సాధువులు జీవిస్తున్నారు కదా. ఒక ఆయన అయితే మనకు కనిపించారు ఇప్పుడే. చూడండి ఎలా జీవిస్తున్నారు, చాలా సాదాసీదంగా ట్రెడిషనల్గా ఉన్నారు. ఇక్కడ మనకి ఒక వ్యక్తి కనిపించారు కదా. ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో సాధువులు, వాళ్ళు గత 17 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారంట. మనకి ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ నిత్యము ఏదో ఒక హోమం ఇవన్నీ చేస్తుంటారంట. హోమం కాల్చే ప్లేస్ అంటే ఇది అని కొన్ని మనకి చెప్తున్నారు విషయాలు, ఒరియాలో చెప్తున్నారు. సో ఇక్కడ నాతో పాటుగా ఒకరు వచ్చారు కాబట్టి వాళ్ళు నన్ను ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఆయన గత 17 సంవత్సరాలకి ఇక్కడే నివసిస్తున్నారంట. ఆయన ఉంటున్న నివేశం ఇది. ఆయన దగ్గర ప్రస్తుతానికి మనం బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. ఆయన అంతా సాదాసీదంగా బతుకుతున్నారు చూడండి. అంతా కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ యూజ్ చేస్తున్నారు. కంప్లీట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్. లేదు లేదు చేసి వచ్చాం. నాతో పాటుగా నా వైఫ్ కూడా వచ్చారు. ఇందాక ఎవరు అన్నాను, తను కెమెరా కనిపించాలనుకోవట్లేదు తను. సో అందుకనే తను ఇష్టపడట్లేదు. కానీ తనకి తెలియకుండా తీస్తున్నాను నేను వీడియో. తను మాట్లాడుతున్నారు, తనకి ఒరియా కొంచెం వచ్చి కాబట్టి మాట్లాడుతున్నారు గురువుగారితో. ఇక్కడ ఉన్న విశిష్టాలు అన్నీ చెప్తున్నారు. ఆయన అయితే ఇక్కడ కొంచెం భోజనం చేసి వెళ్ళండి, పైకి వెళ్తారు కదా, చాలా టైం పట్టేస్తుందని అంటున్నారు. లేదు మనకి ఇంకా ముందుకు వెళ్ళాలి గురువుగారు, మేము ఆల్రెడీ భోజనం చేసి వచ్చామని చెప్పాము. చూసారా ఎంత బాగున్నాయి అసలు. వీటిని ఏమంటారో తెలీదు కానీ చూడడానికి చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా గుడ్, చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు చూడండి. అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో, మంచి రూపంలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి బాబా ఎవరైతే ఉన్నారో ఆయన చెక్కిందే ఇదంతా చాలా బాగా చెక్కున్నారు కదా. బ్యాక్ సైడ్ చూడండి వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్లేసెస్. ఆయన ఒక్కరే ఇక్కడ నివసిస్తున్నారు. మనం ప్రజెంట్ కొంత దూరం వచ్చాం. ఇదంతా చూడండి ఎంత స్లోప్గా ఉందో, చాలా స్లోప్గా ఉంది ఇదంతా కూడా. ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఇదంతా కూడా రైనీ సీజన్లో వాటర్ పడే ప్లేస్ ఇది. ప్రస్తుతానికి మనం నడవగలుగుతున్నాం కానీ రైనీ సీజన్లో అయితే చాలా జారుడుగా ఉంటుంది. మనకి ఎక్కడ చూసినా శివలింగాలే దర్శనం ఇస్తున్నాయి. ఈరోజు నాకు చాలా అదృష్టం పట్టినట్టు ఉంది బాగా. వాటర్ అంతా కూడా ప్రస్తుతానికి వింటర్ సీజన్ కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ పెద్దగా ఏం లేదు కానీ చెత్త చేసి పాడు చేస్తున్నారు అంతా కూడా. మొత్తం ప్లాస్టిక్ కవర్సే. మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ ఒక గుడి ఉంది చిన్నది, చూద్దాం. ఇది కూడా ఎవరో ఒకరు పెట్టినటువంటిది. ఇంత ఒరియాలో మెన్షన్ చేసింది. కూర్చోడానికి, రిలాక్స్ అవ్వడానికి చాలా పీస్ఫుల్గా ఉంది కదా. ఇక్కడ స్టోన్స్ చూడండి అన్నీ చెక్కి ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి ఇవి ఎలా ఉన్నాయో, చెక్కి ఇక్కడ పెట్టేటట్టుగా ఉన్నారు. అంటే గుడి కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు, అది జరిగినట్టుంది. గుడి అయితే ఉంది. ఓకే, శ్రీ విష్ణుమూర్తి ఆలయం ఇది. జై శ్రీ విష్ణుదేవాయ నమః. మనం ప్రస్తుతానికి వెళ్ళే మార్గం ఇది. ఎలా ఉందో చూడండి. ప్రజెంట్ మనం అది కనిపిస్తున్నటువంటి గుడి ఉంది కదా, అక్కడి నుండి వచ్చాం అనమాట. ఇదంతా నడుచుకొని ఎక్కుతున్నాం పైకి. ఇటువంటిది నడిచే మార్గం. డైలీ ఇక్కడ ఉన్నటువంటి బాబా ఎవరైతే ఉన్నారో ఆయన నిత్యం అటు ఇటు నడుస్తుంటారు. ఎందుకంటే పైన గుళ్ళు, దేవాలయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన నడుస్తుండడం ఇదంతా కూడా నడవడానికి అనుకూలంగా ఉంది. ప్రజెంట్ చాలా పై వరకు వచ్చాము. ఈసారి మాత్రం ముందుసారిగా చేసేటట్టు అయితే మిస్టేక్స్ అయితే చేయలేదు. ఈసారి అన్నీ కూడా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఎందుకంటే వాటర్ కూడా తీసుకొచ్చాను. ఇంకొకటి ఏంటంటే నాకు నిజంగానే లౌకికంగా మాత్రం నాకు ఎలాంటి అదృష్టం అయితే కలగట్లేదు. కానీ అదృష్టం విషయంకి వచ్చేటప్పటికి, లక్ విషయంకి వచ్చేటప్పటికి చాలా దూరం నేను. కానీ
ఏదైతే ఆధ్యాత్మిక వే అవుతుందో ఆ విషయంకి వచ్చేటప్పుడు మాత్రం నిజంగా చాలా అదృష్టవంతుని. ఎందుకంటే నాకు చాలా విధంగా ఈరోజు అదృష్టం దొరికిందని అనుకోవాలి. అది ఏంటన్నది మొత్తం ఇదంతా కూడా అంతా చూసాక మాట్లాడుకుందాం. అంతా కూడా పైకి వెళ్దాం. మనం ఆ పైకి ఎక్కాలి వెనక్కి. కానీ మన ముందు ఉంది కొండ, చూసారా? ఇది కూడా మనం ఎక్కాలి. ఇక్కడ ఒక దేవస్థానం ఉందంట. మనం వచ్చిన వే చూడండి ఎలా ఉందో, అంతా లొకేషన్ చూడండి ఎలా ఉంది, ఇక్కడ నుండి వ్యూ ఎలా కనిపిస్తుందో. మనం ఇప్పుడు పైకి వెళ్ళాలి. పదండి వెళ్దాం. ఇక్కడ నా ప్రతి అనుభవాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది చూస్తున్నారు కదా, మొత్తం ఎక్కడ చూసినా ఏదో ఒక దేవస్థానం అయితే కనిపిస్తుంది. ఎవరికి తోచినటువంటి వాళ్ళు భక్తి ప్రేమ అంతటినీ కూడా దైవం మీద చూపిస్తూ చిన్న చిన్న ఆలయాలుగా దీనిగా కట్టుకుంటున్నారు. ఇలా ఉందో కదా, పదండి ముందుకు వెళ్దాం. ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి మనం. చూసారు కదా ఎలా ఉందో. లొకేషన్ చూడండి ఎలా ఉందో. కనిపిస్తుందా మీకు ఆ రోడ్స్ ఇవన్నీ కూడా? చూడండి కనిపిస్తుందా? ఇలానే వెళ్ళాలి మనం. ప్రస్తుతానికి వెళ్తున్నాం ఇంకలా ముందుకి. ఇంక ఇవన్నీ తిరగవలసింది చాలా ఉంది. ఎక్కడ ఏ రాయి మీద అడుగు పెడుతున్నా కదా డిఫరెంట్గా సౌండ్ వస్తున్నాయి. మన దగ్గర ఉండే స్టోన్స్ లాగా అయితే లేవు. ఎందుకో ఇక్కడ ఐరన్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండేటట్టుగా ఉంది. ఐరన్ మెగ్నీషియం కలిగితే ఆ స్టోన్ యొక్క శబ్దం ఎలా వస్తుందో అలా ఉంది. నార్మల్ స్టోన్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఒక చిన్న శబ్దం వస్తుంది, ఏంటో చూద్దాం ఒకసారి. చిన్న బాడి ఉంది ఇక్కడ, అలా చూసారు కదా. దూరం వచ్చాం ప్రస్తుతానికి. మనం కొంచెం పైకి వెళ్ళాలి. వెళ్దాం పదండి పైకి. మనం కొంచెం ముందుకు వచ్చేటప్పటికి ఇక్కడ లొకేషన్ ఇలా ఉంది. చూడండి అసలు ఎలా ఉందో కదా. మనం ఆ కొండపైకి ఎక్కాలి. అక్కడ ఒక ఉన్నారు, చూస్తున్నారు, కనిపిస్తుంది కదా. చూడండి ఇదంతా కూడా. ఇక్కడ మనం వచ్చే రూట్ చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుందా? చూసారు కదా. నేనైతే జూమ్ చేయట్లేదు, జూమ్ చేస్తే క్లారిటీ పోతుందని. ఎందుకంటే మీరు చూసేటప్పుడు కూడా మీకు ఈ లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది కలగాలని చెప్పి నేను ప్రతిదీ కూడా కొంచెం ల్యాగ్ అయినా సరే చూపించుకుంటూ వెళ్తున్నాను. పదండి ఎలా వెళ్దాం ముందుకి. చూడండి ఇక్కడ నుండి ఎలా కనిపిస్తుందో, అద్భుతం కదా. చూస్తున్నారా? చాలా అద్భుతంగా ఉంది. చాలా అంటే మాటలో వివరించలేకపోతున్నాను. అంత చాలా పీస్ఫుల్గా ఉంది. వెదర్ అయితే ఎంత బాగుందో కదా చూడండి. చూసారా ఎలా ఉందో అంతా కూడాను. అక్కడ ఒక గుడి ఉంది కనిపిస్తుంది కదా. మనం ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడికే వెళ్దాం. ఇలా వెళ్ళాలి. మనం ఇందాక చూసాం కదా అక్కడ గుడికి వెళ్ళాలని చెప్పి అక్కడికి వెళ్తున్నాం. దాని మార్గం చూడండి ఎలా ఉందో. ఒక దగ్గర స్లోపు, ఒక దగ్గర ఎత్తు. బాబా పదండి ఇలా వెళ్దాం. మీకు ఎలా అనిపిస్తుందో వీడియో కింద సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. విషయం ఏంటంటే, నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఈ వీడియోస్ ఏవైతే షూట్ చేస్తున్నాను నా ఫోన్ యూజ్ చేసే షూట్ చేస్తున్నాను. ఛార్జింగ్ కూడా లాస్ట్ అయిపోయింది. కొంతవరకు మీతో షేర్ చేస్తాను కొన్ని విషయాలు. కింద మనం నాకు అదృష్టం అని చెప్పాను కదా ఇందాక మీకు అన్నాను. ఒకసారి ఇక్కడ చూడండి, ఒకసారి ఇదంతా కూడా ఎలా ఉన్నాయి చూసారా? స్టోన్స్ ఎవరో పెట్టేటట్టుగా ఉన్నాయి కదా. అంతా కూడా ఒకదాని మీద ఒకటి అలా పేర్చేటట్టుగా ఉన్నాయి కదా. మనం ఇక ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇలా వెళ్దాం. మీకు ఒక విషయం చెప్తాను అన్నాను కదా, అదేంటంటే చూసుకోండి జాగ్రత్త, ఇది తెలుస్తుంది. అదేంటంటే మనకు అక్కడ ఎవరైతే బాబా కనిపించారో ఆ బాబా ఏం చెప్తున్నారంటే, ఆయన ఇక్కడ 17 సంవత్సరాలుగా ఉంటున్నారంట. మొత్తం ఆయనే చూసుకుంటున్నారు ఇక్కడ దేవాలన్నీ కూడా. అప్పుడప్పుడు ఈ యాగాలు హోమాలు అన్నీ చేస్తుంటారు. కొంతమంది ఎవరో కూడా అదాంతకులు, అంటే ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి ట్రావెల్ అయ్యే బాబాలు చాలామంది సాధువులు, అఘోరాలు వీళ్ళందరూ వచ్చి వెళ్తుంటారు. వాళ్ళందరూ కూడా యాగాలు ఇవన్నీ చేసుకుంటుంటారు ఇక్కడ అని చెప్పారు మనకి. అదే విషయం ఇంకోటి ఏంటంటే, మనలాంటి వాళ్ళు ఎవరైతే వస్తున్నారో, వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చి రాత్రి పగలు ఇక్కడ ఉండిపోతున్నారంట. ఉండిపోయి వాళ్ళు ఎలా అంటే ఇంకా గంజాయి, మత్తు పదార్థాలు
లిక్కర్, ఆల్కహాల్, సిగరెట్స్ అన్నీ కూడా స్వీకరించి చాలా హల్చల్ చేస్తున్నారు. హల్చల్ చేయడం ఇదంతా కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. ఇబ్బంది పెడుతూ చేయడం వల్లనే కొంచెం ఇదంతా కూడా స్ట్రిక్ట్గా చేయవలసి వచ్చిందంట. అందుకే బైక్స్ కూడా కొంతవరకు అలౌ చేయట్లేదు, సగంలోనే ఆపేస్తున్నారు. చూడండి ఇవన్నీ మార్గాలు ఎన్ని ఉన్నాయి కదా, చాలా మార్గాలు, రోడ్డు మార్గాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి ఎటువైపు వెళ్తుందో కూడా తెలియట్లేదు. కానీ ఒక్క విషయం ఏంటంటే మనం వచ్చింది ఏదైతే ఉందో ఇగో ఇది రోడ్డు, మనకి ఇంకా ముందుకు కనిపిస్తున్న రోడ్డు మార్గం ఏందో అదంతా కూడా చంద్రగిరి అటువైపు వెళ్ళే మార్గం. ఇటు సైడ్ కొంత రూట్ కనిపిస్తుంది ఆ కొండల మధ్య నుండి, అదంతా కూడా బరంపూర్ ఇటువైపు వెళ్ళే మార్గం. ఇదంతా కూడా చూసారు కదా, ఈస్టర్న్ ఘాట్స్ చెప్పాను కదా మీకు. మనం ఏంటంటే ప్రతి కొండ మనకు సముద్రంలాగే అంతా కనెక్టెడ్ అయ్యి ఒకే సముద్రం ఎలా ఉంటుందో హిల్స్ కూడా అలానే ఉంటాయి. అన్నీ చూడండి, అన్నీ ఒకటికి ఒకదానికి కనెక్టెడ్ అయ్యి ఉన్నాయి. మనకి ఇవన్నీ ఎంత అంటే ఇలా హై పీక్లోకి వస్తేనే కానీ తెలియదు. మనం అనుకుంటాం మన ఏరియాలో ఉన్న కొండలు వేరు, అక్కడ ఉన్నవి వేరు అని చెప్పి. మొత్తం ఇదంతా కూడా ఈస్టర్న్ ఘాట్సే. సెకండ్ హైయెస్ట్ పీక్ ఆఫ్ ది మౌంటైన్ ఇది. చూడండి ఎలా ఉందో. పైకి చూడండి, మనం ఇక్కడ పైకి వచ్చాం. ఇక్కడ ఒక స్వామీజీ బాబా అయితే ఉన్నారు, కనిపిస్తుందా? వెళ్దాం, ముందుకు వెళ్దాం, చూద్దాం. ఇలానే ఉంటున్నారు ఎవరో ఒకరు, కానీ ఎప్పుడు కూడా కనిపించరు వీళ్ళు. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వస్తున్నారు. చూడండి ఎలా ఉన్నారు. ఇదంతా మనం వచ్చిన మార్గం. చూడండి ఎలా ఉందో. మనకి అవే ఏదైతే కనిపిస్తుందో అక్కడ ఉంది మన భైరవుడు, అక్కడ ఉన్నాడు. చూడండి ఇక్కడ నుండి ఎలా ఉందో. మనం తర్వాత ఆ కొండను ఎక్కాలి. ప్రస్తుతానికి ఇగో ఇక్కడ ఒక దేవాలయం ఉంది, పూరి జగన్నాథుడి బొమ్మ కనిపిస్తుంది. పూరి జగన్నాథుడు అనుకుంటాం. వెళ్దాం, దర్శించుకుందాం. మనకి ఇక్కడ పూరి జగన్నాథుడి దగ్గర ఉన్న ప్లేస్ ఇది. మనం ఈ కింద నుండి వచ్చాం. చూడండి ఎలా ఉందో, ఎంత లోయగా ఉందో. ఇక్కడ నుండి పడ్డామంటే మాత్రం మరి ఇంకా అంతే, సగం త్రాగులోకి వెళ్ళినప్పటికే ఇంకా మధ్యలోనే ప్రాణం పోతుంది. అంత దీనిగా ఉంది. చూడండి లోయ, చూస్తున్నారా? అలాగా ఉంది. ఒక పక్క లోయ, ఇంకో పక్క మనం వచ్చిన వే. ఇదంతా వ్యూ చూడండి ఎలా ఉందో. ప్రజెంట్ టైం 11 o'clock అవుతున్నా సరే ఎంత మొత్తం మేఘాలు మంచుతో ఎలా ఉందో చూడండి. ఇక్కడ చూడండి ఒక స్వామీజీ ఉన్నారు. ఆయన ఇలా ఇక్కడ నిత్యం వండుకున్నట్టున్నారు. మొత్తం మన వాళ్ళు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్కి ఆయన అంతా క్లియర్ చేస్తున్నారు. రాళ్ళు ఎలా పడితే అలా పెట్టేస్తున్నారు, పేర్చేస్తున్నారు. మొత్తం ఆయన క్లియర్ చేసుకుని వెళ్తున్నారు. ప్రజెంట్ మనం పూరి జగన్నాథ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఒక భక్తులు అనమాట పూరి జగన్నాథుని పెట్టున్నారు. చూడండి ఎలా ఉందో. పైన సెల్టర్ ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇక్కడ స్వామీజీ చూడండి, ఆయన నిత్యం ఇక్కడ ఉండిపోయినట్టున్నారు. అలానే ఉంది. ఇక్కడ పూరి జగన్నాథుడికి దీపం వెలిగిస్తున్నారు. ఇదంతా చూడండి చెత్త చెత్త చేసి పెట్టుతున్నారు. దయచేసి ఇది కూడా ఒక చిన్న అవేర్నెస్ కోసం ఇది షూట్ చేస్తున్నా. ఇలాంటి చెత్త చెత్త పనులు అయితే చేయొద్దు. నాశనం. అక్కడ నుండి బొమ్మనే చూశాను. ఈ బొమ్మ చూసే చెప్పాను పూరి జగన్నాథుడు ఆలయంలో ఉన్నట్టుందని. అంతా కూడా ఒరియాలో మెన్షన్ చేసింది. బొమ్మ కూడా చాలా చక్కగా చెక్కి పెట్టున్నారు. అంతా చూడండి ఎలా ఉందో. పైన ఇండియన్ ఫ్లాగ్ కూడా హోస్ట్ చేస్తున్నారు. ఇది మన పూరి జగన్నాథుడికి ఆలయానికి ప్రదక్షిణ చేయడానికి మార్గంలా ఉన్నట్టుంది, చిన్నది. ఇంత మార్గం ఎలా ఉందో. ఇది గుడి బ్యాక్ సైడ్ నుండి చూస్తున్నారు కదా ఆయన్ని. ఆయన ఏమంటున్నారంటే ఆయన ఎక్కడ ఉన్న వాళ్ళే అంట. ఒకసారి ఆయన పాదాలు చూడండి ఎలా ఉన్నాయో. మట్టి పాదాలతో మొత్తం కొండంతటిని తిరుగుతున్నారు. ఇదంతా కూడా ఘాట్ అంతా కూడా. ఆయన ఏమంటున్నారంటే మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి దేవుడికి మన పూరి జగన్నాథేశ్వరుడు ఎవరైతున్నారో ఈయనకి దీపం అంతా కూడా పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళిపోతారంట. మార్నింగ్ అంతా కూడా ఇక్కడే ఉంటారు. భోజనం అంటే తెచ్చుకుంటారంట. కేవలం ఇదంతా కూడా ఘాట్ రోడ్. మనం ఎక్కడ నుండి వచ్చామో టోల్ గేట్ నుండి అక్కడ నుండి వస్తారంట ఆయన వచ్చి. ఇదంతా ఇంక ఇక్కడ విశేషం ఏంటంటే ఆయన చిన్నతనం నుండి కూడా ఇక్కడే ఉంటున్నారంట. గ్రేట్ కదా అసలు. ఇటువంటి వాతావరణంలో అంతేలాంటి ఇక్కడ మనం ఉంటే మనకి ఎలాంటి కంఫర్ట్స్ అవసరం లేదు. కొంచెం ఆహారం కొంచెం ఇబ్బంది అవుతుంది, అదొక్కటే మనం ఏర్పాటు చేసుకోవాలి. సో మనం ఇంకెళ్దాం. ఆయన ఇక్కడే రెస్ట్ తీసుకుంటున్నారు.
సరే వెళ్దాం. ఆయన ప్రస్తుతానికి భోజనం కూడా పళ్ళు తెచ్చుకున్నారంట. చిన్నతనం నుండి ఇక్కడే ఉంటున్నారు. అలాగా ధూపదీపం అంతా పెట్టుకొని పూరి జగన్నాథుడికి ధూపదీప నైవేద్యాలు అన్నీ పెట్టుకుంటూ ఆయన మీద ప్రేమ భక్తితో ఆయన్ని సేవ చేసుకుంటూ అలానే ఇక్కడే ఉంటున్నారు. రోజు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతుంటారంట. చూడండి ఇదంతా ఎలా ఉందో అసలు. మన నిల్చున్న దగ్గర చాలా లోయగా ఉంది, చాలా ఎలా కనిపిస్తుందో చూడండి అసలు. వెళ్దాం. అంతా చూడండి ఎలా ఉందో. అలానే మనకి కింద ఉన్న ఆయన చెప్పిన మాటలు ఏంటంటే చాలామంది చాలాగా విధాలుగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి, మనం రియల్గా చూసి ఎడిటింగ్స్ ఇవన్నీ చేశాక ఒకలా కనిపిస్తుంది. ఇప్పుడు రియల్గా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే విధంగా చూస్తే మాత్రం ఇది అసలైన రియాలిటీ. ఇక్కడ ఎలా ఉంటుంది, ఎటువంటి పరిస్థితులు ఏమిటి అన్నది ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. మనం వచ్చిన మార్గం ఇది. ఎక్కేటప్పుడు ఏం అనిపించలేదు కదా, ఇప్పుడు మాత్రం తెలుస్తుంది కదా. చూడండి ఎలా ఉందో, మొత్తం స్లోపే. మనం ఇలా కిందకి దిగాలి, కిందకి ఎలా వెళ్ళాలి, వెళ్ళి మళ్ళీ ఎలా పైకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి మనం. అదండి ఇదంతా చూడండి చెట్లు ఎలా ఉన్నాయో. చూస్తే కరివేపాకు చెట్లు ఎలా ఉన్నాయి, కానీ కరివేపాకు కాదు, తినేవద్దా. ఇవన్నీ చూడండి అలానే ఉన్నాయి, కరివేపాకు చెట్లునే కనిపిస్తున్నాయి కానీ కరివేపాకు కాదు. ఇవి కూడా ఇంకేదో ఒక జాతికి చెందినవే, కాకపోతే సేమ్ అలానే ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్గా అలానే కనిపిస్తున్నాయి. మనం వచ్చిన మార్గం ఇది. చూడండి ఎలా ఉందో. మనం ఇలానే నడుచుకుంటూ కిందకి వెళ్ళాలి. ఇంత హైయెస్ట్ పీక్లో కూడా ఇది మనకి కనీసం మనం కూడా నడవలేము. అలాంటి ప్లేస్లో ఆవులు కూడా తిరుగుతున్నాయి చూసారా. ఇదంతా ఆవు మలం, ఇదంతా ఆవు మలమా లేకపోతే ఇంకేంటో తెలియదు కానీ చూస్తే ఆవు మలం లాగే ఉంది. అవి ఎలా తిరిగేస్తున్నాయి అసలు, మనమే తిరగలేకపోతున్నాం. చూడండి ఎలా ఉంది ప్రదేశం అంతా, చూడండి ఎలా ఉందో. ఇంత పైకి ఎలాగ వస్తున్నాయి అసలు అవి. పాటుగా కొంతమంది స్నేహితులు కూడా తోడయ్యారు. చూడండి చక్కగా మ్యూజిక్ ప్లే చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ కొండల్లో తిరుగుతూ. ఇది మనం అలా పైకి వెళ్ళడానికి మార్గం. ఇప్పుడు మనం ఉన్న చోటు ఏదైతుందో ఇది మార్గం. ఇక్కడ నుండి ఒక మంచి వ్యూ పాయింట్ ఒకటి ఉంది, చూశాను, చాలా బాగుంది. అక్కడికే దాని దగ్గరికి వెళ్తున్నాం. వెళ్దాం పదండి. చూసారా ఎలా ఉందో, చూడండి ఎలా ఉందో వ్యూ. మనం ప్రతిసారి చూస్తున్నదే, కాకపోతే ఏంటంటే ఒక్కొక్క చోట దగ్గర నుండి ఒక్కొక్కలా ఏ విధంగా కనిపిస్తుంది అన్నది. కింద చూపించాను కదా మనం పైకి వెళ్ళాలని, ఆ పైకి వెళ్ళాలి. దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇదంతా చూడండి ఎలా ఉందో, ఒకసారి వెళ్దాం. చూడండి ఎలా ఉందో అసలు. చూసారా ఎంత లోయగా ఉందో అంతా. చూసారు కదా, చూడండి ఎలా ఉందో లోయ. ఎంత లోతుగా ఉందో, ఎంత రిస్క్గా ఉందో. ఇలాంటి రిస్క్లు అయితే చేయొద్దు ఎవరు కూడా, ఎందుకంటే చాలా ప్రమాదకరమైనది ఇది. కేవలం మీకు చూపించడానికి, మీరు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అలర్టేషన్ కోసం అని చెప్పి నేను ఇది షూట్ చేసి పెట్టడం. నార్మల్గా అయితే నేను కూడా ఇలాంటి రిస్కులు చేయను, ఎందుకంటే లైఫ్ అనేది అందరికీ అవసరమే. లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా. చూడండి ఎలా ఉందో. ప్రస్తుతానికి నేను చాలా హైయెస్ట్ పీక్లో ఉన్నాను. ఇంతవరకు మనం చూసిందంతా కూడా ప్రస్తుతానికి అంత కాలనాడికే జరుగుతుంది. మొత్తం అన్ని కొండలు కూడా చుట్టూ ఎన్ని ఉన్నాయి చూడండి అసలు. మొత్తం కంప్లీట్గా అన్నీ మొత్తం అంతా కూడా ఘాట్సే, ఈస్టర్న్ ఘాట్స్ అంతా కూడాను. సెకండ్ హైయెస్ట్ ఆఫ్ ది పీక్ ఈస్టర్న్ ఘాట్స్లో. ఎలా ఉందో చూసారు కదా. మనం అక్కడ మన వెనకైతే ఏదైతే కనిపిస్తుందో టెంపుల్, పూరి జగన్నాథుడి ఆలయం, అక్కడ నుండి వచ్చాం. ఇటువంటి మనం ఎక్కడికి వెళ్ళాలి ప్రజెంట్ పైకి. ఇక్కడ ఒక ఆలయం ఉందంట, చూసుకుని వెళ్దాం ఎలా ఉంది ఏంటనేది. చూడండి నా వెనక లొకేషన్ ఏదైతే కనిపిస్తుందో ఎంత బాగుందో కదా, చాలా హాయిగా ఉంది. సో ప్లీజ్ ప్రతి వీడియోను కూడా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. ఎవ్వరు కూడా ల్యాగ్ అవుతుంది, చాలా లెంతీగా ఉంది అనేది చూడకండి. అందరూ చేసేది వేరు, మనం వరల్డ్ యాత్ర ఛానల్ ఏదైతే ఉందో అది చేసేది వేరు. దాని మెయిన్ గోల్ ఏంటంటే ప్రతిది కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ కల్పించాలని, ప్రతిది కూడా వాస్తవంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్, రీల్కి రియాలిటీకి ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉంటుందో ఆ విధంగా చూపించాలనే ప్రతిది కూడా రిస్క్ చేస్తూ చూపిస్తున్నాను మీకు. దయచేసి లెంతీగా ఉందని అయితే అనుకోవద్దు. మ్యాక్సిమం నేను ట్రై చేసాను, నాకు కుదిరినంత వరకు నేను లెంత్ లేకుండా చూస్తాను. సో దయచేసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం పైకి వెళ్దాం పదండి. ప్రజెంట్ మనం చాలా వరకు వచ్చాము, పైకి వచ్చాము. మనం ఇదంతా తిరిగాము, ఇదంతా కూడా తిరిగి లాస్ట్కి ఇక్కడికి వచ్చాం. మన వెనక కనిపిస్తుంది ఏదైతుందో మనం వచ్చిన వే అది. మన భైరవుడు అక్కడే ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. మనకి మాత్రం ఇక్కడ
చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండ కూడా చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ పరిస్థితి అయితే. మనం వెనక్కి కనిపిస్తుంది కదా, దీని పైకే వెళ్దాం. కొంచెం పైకి వచ్చాము. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. మీకు చూపించాలని వీడియో తీస్తున్నాను ఇక్కడ నుండి నిల్చొని. చూడండి ఎంత ఉందో. మొత్తం అంతా కూడా ఈస్టర్న్ ఘాట్సే. మీకు ఏదైతే కనిపిస్తుందో లొకేషన్ అంతా, మీకు కనిచూపు మేర వరకు ఏదైతే కొండలు కనిపిస్తుందో బ్యాక్ సైడ్ అంతా సముద్రం. అది ప్రస్తుతానికి కనిపించట్లేదు. టైం 11:30 అవుతున్నా సరే కనిపించట్లేదు. మార్నింగ్ టైంలో అయితే అవి కూడా కనిపించవు. మొత్తం మేఘాలతో అంతా కప్పుడైపోతుంది. చూడండి అక్కడ వే ఉంది కదా, అక్కడే మనం అక్కడ నుండి వచ్చాం మనం అంతా కూడా. సో పదండి ముందుకు. మనం ఇలానే వెళ్ళాలి. ఈ స్లోప్ ఏదైతే కనిపిస్తుందో ఇలానే ఎక్కాలి పైకి. ఎక్కుతున్నాం. చూస్తున్నారు ఎలా ఉందో ఇదంతా కూడాను. పదండి ముందుకు వెళ్దాం. చూద్దాం ఇక్కడ లొకేషన్ ఒకసారి చూద్దాం ఎలా ఉందో. చూడండి ఎంత బాగుందో. ఒకవైపు ఆంధ్ర పలాస, ఇటువైపు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇటువైపు నుండి మనం మన్సా రోడ్ నుండి ఇలా రావచ్చు. కానీ మన్సా రోడ్ నుండి వస్తే మనకి ఇంతవరకు అయితే రాలేము. చూడండి మనం వెళ్ళి వచ్చాం కదా టెంపుల్, అదే అది చిగురు కనిపిస్తుంది కదా, అక్కడ నుండి మనం వెళ్ళి వచ్చాం. ఇటువైపు మనం వచ్చినవే గొప్పలి, గహరబంద అలాగ వచ్చాం. మనం గండాతి మీద పైన వచ్చాం. వచ్చేటప్పటికి మనం ఇంతవరకు చాలా వరకు రోడ్డు అయితే ఉంది కాబట్టి వచ్చేసాం ఈజీగా. ఈ పైకి వెళ్ళాలి, పదండి వెళ్దాం. మనం ఇదంతా కూడా ఎక్కువ వచ్చిన ప్లేసు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ప్రస్తుతానికి ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి చూడండి. అసలు ఒక్కటి జరిపామంటే మాత్రం కింద పడిపోతాయి అన్నీ కూడా. మనతో పాటు మనం కిందకి వెళ్ళిపోతాం. ఇంకలాగా ఇక్కడ ఏవి జరపడానికి లేవు. కానీ ఇక్కడ ఒక చిన్న అద్భుతం ఉంది. నేను చూశాను. చూడండి ఇక్కడ ఒక ఫ్లాగ్ ఉంది. కానీ ఈ ఫ్లాగ్ ఎందుకు పెట్టారో తెలియదు. కానీ ఆ విషయం అయితే ఉంది. అది మీకు చూపిస్తాను. ఇదిగోండి మనం ఇలా ఇక్కడ నుండి వెళ్ళాలి ముందుకి. ఇంకా అక్కడ గుడి ఒకటి ఉంది, అక్కడికి వెళ్దాం. ముందు ఇక్కడ ఏముందో ఏంటి అనేది మనం చూసుకొని వెళ్దాం. మనం ప్రజెంట్ అక్కడికి వెళ్తున్నాను. మీకు ఎక్కడికైతే వెళ్తానన్నాను అక్కడికే వెళ్తున్నాం. మీకు చూపిస్తాను అన్నాను కదా, అక్కడికి వెళ్తున్నాము. రండి. చాలా హాయిగా ఉంది. అమ్మా ఎండ పైనుండి ఎండ ఒక్కసారి నీళ్ళలోకి వచ్చేటప్పటికి సమ్మగా ఉంది. రండి లోపలికి వెళ్దాం. చూస్తున్నారా ఇదంతా ఎలా ఉందో. నాకైతే కూర్చోగా చాలా హాయిగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతం అయిపోయాను నేనైతే. మీకు ఎలా ఉందో వీడియో కింద కామెంట్ చేయండి. ఒకసారి రండి మీకు చూపిస్తాను ఎలా ఉందో. చూడండి ఇదంతా కూడా ఇక్కడ ఒక చిన్న రాయినే పూజిస్తున్నారు. ఆ రాయికి ఇక్కడ పూజలు అన్నీ జరుగుతున్నాయి. ఇది ఒక గృహ లోపల పెట్టుకొని పూజిస్తున్నారు. ఇక్కడ ఏముంది ఏంటో నాకు తెలియదు. లోపలికి ఇంకా చిన్న గృహ అయితే ఒకటి ఉంది. చూద్దాం వెళ్దాం. ఏం లేదు, ఇక్కడితో ఎండింగ్ లా ఉంది. కానీ వెళ్ళామంటే కిందకి చాలా రిస్క్. అలా మార్గం అయితే ఉంది కానీ వెళ్ళడం అయితే మంచిది కాదు. అన్నీ చూడండి ఎలా ఉన్నాయో, ఒకటికొకటి కనెక్టెడ్గా ఎలా ఉన్నాయో. కానీ ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో చూడండి, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ అంతా పడేసి ఉన్నారు. నాశనం చేసి పెడుతున్నారు నిజంగానే. మనం ప్రస్తుతానికి ఆ గృహ లోపలే ఉన్నాం. ఎలా ఉందో చూసారుగా ఎలా ఉందో. ఇదంతా గృహ. మనం ప్రస్తుతానికి గృహ లోపల ఉన్నాం. మొత్తం పైన అంతా రాయి, పెద్ద రాయి. ఇదంతా కూడా బండరాయ. ఈ లోపల పూజలు అన్నీ చేస్తున్నారు. ఇదంతా కూడా ఎలా ఉందో చూడండి. మనం బయటకు వచ్చాము. ఈ లోపల నుండే మనం వచ్చాము బయటికి. చూస్తున్నారు కదా లోపల నుండి వచ్చి ఇదంతా ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఒక చిన్న లోయలా ఉంది, గొయ్య. ఒకసారి చూద్దాం ఏముందో ఏంటో ఇక్కడ. ఇవన్నీ కూడా లోయలే. పడ్డామంటే మాత్రం తల పగిలిపోతుంది అలా ఉంది. ఇక్కడంతా కూడా చాలా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడి నుండి ఏమొస్తాయో కూడా చెప్పలేము. అంటే జంతువులు ఏమి ఉండవు. ఇంతవరకు అయితే ఏం కనిపించలేదు, అంత అనుభవం చెందలేదు. కానీ పాములు ఇవన్నీ మాత్రం ఉంటాయి ఇక్కడ. చూడండి ఎలా ఉందో. అలా బయటకు వచ్చాం కదా, వచ్చేటప్పటికి మీకు ఒక విషయం చెప్పాను కింద. మనం వాటర్ అయితే ఏదైతే తాగామో కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పి అన్నాను మీకు. దాంట్లో ఐరన్, మెగ్నీషియము ఇటువంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఇంక్లూడ్ అయితేనే అటువంటి టేస్ట్ అనేది వస్తుంది.
ఇక్కడ రాళ్ళు కూడా చాలా దీనిగా ఉన్నాయి, అంటే మన లోకల్లో దొరికే రాళ్ళలాగా అయితే లేవు. చూడండి ఇవన్నీ కూడా కొట్టున్నారు అంతా కూడా. ఇక్కడ చూడండి ఒక రాయి నాకు కనిపించింది, దాన్ని చూసేటప్పటికి ఎలా ఉందంటే దాని శబ్దం వినండి ఒకసారి ఎలా ఉందో. వింటున్నారా? రాయి సౌండ్, ఒక ఐరన్ కొడితే ఎలా సౌండ్ వస్తుందో అలా వస్తుంది, కానీ ఇదంతా రాయే. చూడండి ఇదంతా కూడా రాయినే. ఇవంతా కూడా ఎవరో చెక్కినవి కాదు, ఇవంతా కూడా దేవతామూర్తులు. ఇక్కడైతే దేవతలు నివసించేవాళ్ళు అని అనడానికి ఇవన్నీ కూడా సాక్ష్యాలు. చూడండి ఎంత ఉందో. అందుకనే ఇక్కడ ఆర్కియాలజిస్టులు కూడా ఈ ఏరియా మొత్తాన్ని వాళ్ళ అండర్లోకి తీసుకున్నారు. అందుకే అక్కడ నోటీస్ బోర్డు కూడా పెట్టున్నారు. చూడండి మళ్ళీ ఒకసారి వినిపిస్తాను. ఎక్కడ చూడండి అదే సౌండ్ వస్తుంది. చూసారు కదా, మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ. మొత్తం అన్ని స్టోన్స్ కూడా అవే ఉన్నాయి. తర్వాత మనకి అక్కడ ఏదైతే కనిపిస్తుందో మనం అక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు పదండి వెళ్దాం, అక్కడికి వెళ్ళి కలుసుకుందాం. అక్కడికి వెళ్దాం, కానీ ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది ఎలా సౌండ్ వస్తుందో మీకే చూపిస్తాను, ఇంకేదో అనుకోకండి. ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందో. నార్మల్ రాయి మీద కొట్టేటప్పుడు శబ్దం ఎలా వస్తుంది చూడండి, ఇక్కడ కొట్టేటప్పుడు శబ్దం ఎలా వస్తుందో చూడండి. మొత్తం ఇవన్నీ కూడా చూడండి ఎంత నీట్గా కట్ చేస్తున్నారంటే అంత నీట్గా కట్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది కింద ఒక బాబాయ్ ఏమన్నారంటే ఇవన్నీ కూడా దేవతలు కట్టిన ఆలయాలు ఇవన్నీ కూడా. వాళ్ళగా ఇక్కడ రాయిని వాళ్ళ చేతులతోనే చెక్కి వాటిని ఒక్క దాని మీద ఒకటి పేర్చి మరీ గుళ్ళు కట్టారని చెప్పి. మనం అన్నీ చూసినవన్నీ అలానే ఉన్నాయి కొంతవరకు. మనం ఇప్పుడు ఇక్కడ భీముడి కొండ ఒకటి ఉంది, అది చూస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పి అన్నారు. ఒకసారి మనం అక్కడికి వెళ్దాం. అదే భీముడి కొండ, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడ చూస్తున్నారు కదా, మనం వెళ్ళే మార్గంలోనే ఇలాంటి మనం ఇప్పుడు ఏదైతే చూసాం స్టోన్స్, అటువంటి రాయిలు చాలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఇంత హైట్లో ప్రతిది కూడా మిషన్తో చెక్కే విధంగా ఎంత నీట్గా కట్ చేసి ఉన్నారో చూడండి. ప్రతి స్టోన్ ఒక బ్రిక్ లాగా ఉన్నాయి, అంతా కూడా మొత్తం అవే ఉన్నాయి చూడండి. ఇవంతా కూడా అవే కనిపిస్తున్నాయి, మొత్తం చూస్తే అవే కనిపిస్తున్నాయి మనకి. చూస్తున్నారు కదా, మొత్తం అవే ఇక్కడ ఉన్నవన్నీ కూడా దేవతలు ఇక్కడ నివసించే వాళ్ళు కట్టిన దేవస్థానాలు ఇవన్నీ కూడా. ఇక్కడ అనడానికి ఇవన్నీ కూడా ఎవిడెన్స్ లాంటివే, ఇవన్నీ కూడా ప్రూఫ్సే. పదండి వెళ్దాం. కొంచెం ముందుకు వచ్చాము, చూడండి ఎలా ఉందో. మనం ఏదైతే కనిపిస్తుంది రోడ్డు, మనం ఇలానే వచ్చాం. చూడండి ఇదంతా కూడా అదే మా ప్లేసు. ఇదంతా చూడండి, అంతా కూడాను. ఆ కొండ చూడండి ఎంత స్లోప్గా ఉందో. అక్కడ కింద ఒక శివాలయం కనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం. అలానే అక్కడ భీముడి కొండ అని అన్నారు అక్కడ బాబా గారు, అక్కడికి కూడా వెళ్దాం. చూద్దాం ఏం చేస్తున్నారు అందరూ. చక్కగా వీడియో చూసి ఎంజాయ్ చేస్తున్నారు కదా. చూడండి మనం వెళ్ళాల్సిన మార్గం ఇది, మనం ఇలానే వెళ్తున్నాం. మొత్తం రాయిలే, కానీ పర్వాలేదు. మనం ముందుగా ఏవైతే బెండికొండ, అలానే దల్సరి వాటర్ ఫాల్స్, తర్లాకోట ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ చేసిన ప్రతి వీడియో కూడా మనకి చాలా రిస్కీగా ఉండేవి. అంతా కూడా ఎక్కడానికి తిరగడానికి అంతా కూడా. కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. కాకపోతే ఇది కూడా రిస్కే, కాకపోతే కొంతవరకు బెటర్. కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే జారి పడ్డామంటే మాత్రం తలకి గట్టిగానే దెబ్బ తగులుతుంది, ప్రాణం పోతుంది. సో వెళ్ళాలి. చెట్లు చూడండి ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో, ఎంత పచ్చగా కనిపిస్తుందో, చాలా కలర్ఫుల్గా ఉంది. మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ అలానే ఉన్నాయి. మీకు దూరంగా ఉన్న అంతగా కనిపించట్లేదేమో, కానీ ఇది మాత్రం చూడండి ఎలా కనిపిస్తుందో. మనం వచ్చిన ప్లేస్ అది చూస్తున్నారు కదా, అది ఆ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది. అక్కడే మన బైరోడ్ ఉన్నాడు, అక్కడ బ్యారక్ ఉంది, ఫైర్ స్టేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి. మనం ఇలా కిందకి వెళ్ళాలి, ఇలా మార్గంలో వెళ్ళి అలా ఎక్కి అలా వెళ్ళి ఆ కొండపైకి వెళ్దాం. భీముడి కొండ దగ్గరికి వచ్చాం. ఇక్కడ శివాలయం ఒకటి ఉంది, అంటే శివుడు పైన ఆదిశేషుడు ఉన్నాడు. అంటే ఎవరు? నాగదేవత. ఏ దేవత? నాగదేవత ఉంది. చూడండి ఎంత చక్కగా ఉందో అసలు. మనం కింద నేలపైన తిరిగి చేసేటప్పటికే చాలా అలసిపోయి సొగసిపోతుంటాం. కానీ ఇక్కడ ఇటువంటి ప్రదేశాల్లో, ఇటువంటి ఎత్తైన కొండల్లో కూడా చూడండి ఇవన్నీ కూడా. ఆ లింగం ఏదైతే కనిపిస్తుందో చూసారా, ఆ లింగం ఏదైతే కనిపిస్తుందో ఆ లింగం ఇక్కడ పుట్టిన లింగంలానే ఉంది. దాన్ని కేవలం రాయితోనే చెక్కి ఇలా పెట్టినట్టున్నారు, లేదా పుట్టినట్టు ఏమైనా కనిపిస్తుంది నాకైతే. మరి మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. ఆ నాగశేషుని చూస్తే నిజంగానే ఇక్కడ ఒక పాము సర్పంతో ఉన్నట్టుగా ఫీల్ కలుగుతుంది కదా. ఇదంతా చూడండి ఎలా ఉందో. మనం ఇలానే ముందుకు వెళ్ళాలి భీముడి కొండ దగ్గర కంటే. వెళ్దాం పదండి. మనం వెళ్తున్న మార్గం ఏదైతే ఉందో చూడండి, కొంతమంది టూరిస్టులు కూడా వస్తున్నారు మన వెనక నుండి, చూస్తున్నారు కదా.
అందరూ కూడా వస్తున్నారు ఇక్కడికి. అంటే ఇక్కడ దీనికోసం ఎవరికైతే బాగా తెలుసో, పరిచయం ఉందో, ఒకరి నోటుగా లేదంటే ఇలా వీడియో రూపంలో తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చూడాలి, చేయాలని చెప్పి వస్తున్నారు. చూడండి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, చిన్న చితక ముసలి అందరూ కూడా వచ్చి వెళ్తున్నారు. ఇదంతా కూడా ఎంత బాగుందో చూడండి. ఇక్కడ మనకు చిన్న స్నేహితుడు ఒకటి ఎదురయ్యాడు. అరే పరిగెట్టాడు. వెళ్దాం, ముందుకు వెళ్దాం పదండి. మీకు కనిపిస్తుంది కదా ప్రస్తుతానికి అదే భీముడి కొండ. అక్కడికి వచ్చేసాం మనం. కొంచెం ఉంది, ఇంకొక 100 మీటర్స్ మాత్రమే ఉంది. కొంతమంది వ్యక్తులు కనిపించారు. వాళ్ళు ఏమంటున్నారంటే, చూడండి, వాళ్ళు ఇక్కడ జగన్నాథ్ మందిరం ఉంది అన్నారు కదా, ఎక్కడ ఉంది ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు. అయితే చెప్పాము ఇలా వెనక్కి ఉంది, ఇక్కడ నుండి 3 కిలోమీటర్స్ ఉంటుందని. కాకపోతే మొత్తం అంతా కూడా రాళ్ళే, కొండలే, అంతా కూడా ఎక్కి దిగాలి కాబట్టి కొంచెం ఒక గంట 1 అవర్ ఇలా టైం టేకన్ అయితే అవుతుంది. కానీ 3 కిలోమీటర్సే ఉంటుంది. డిస్టెన్స్ తక్కువ, ఎక్కవలసింది చాలా ఎక్కువ అని చెప్పాం. కానీ వాళ్ళందరూ కూడా చాలా దిప్పులు పడుతున్నారు. అర్థమైందా ఇప్పుడు రియాలిటీకి ఎలా ఉంటుందో? వాళ్ళని చూస్తే అర్థమవుతుంది నాకు కూడా. సో మీకు నా మాటలు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో. మనం భీముడి గుడి దగ్గరికి వచ్చాం. చూడండి, వాడు కూడా ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు, పరిగెడుతున్నాడు ఇక్కడ నుండి. అలా వస్తున్నారు చూడండి. అంత ఓల్డ్ పీపుల్ కూడా చక్కగా చాకచక్యంగా నడుచుకుని వస్తున్నారు. కొండలు అన్ని ఎక్కుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మనుషులు ఆకృతి చూస్తే ఇక్కడ వాళ్ళలా ఉన్నారు, అంటే ఒరిస్సా పీపుల్లా ఉన్నారు. మొత్తం అంతా కూడాను ఇలా ఉన్నారు చూడండి. ఒక పక్క లొకేషన్ ఇలా ఉంది, ఇంకో పక్కన రాయిలు, కొండలు, రిప్పలు అంతా కూడా ఇలా ఉన్నాయి. మనం వచ్చే మార్గంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక బోర్డు ఉంది. మన కింద ఇది ఆల్రెడీ చూసాము, మాన్యుమెంట్ బోర్డు ఇది. ఇక్కడ సెక్షన్ ఏ రూల్ అయితే ఉందో ఆ సెక్షన్ ఇక్కడ తెలియపరుస్తుంది. 1958 యాక్ట్ ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటుగా ₹1,00,000 జరిమానా. ఎటువంటి కానీ మిస్బిహేవ్ చేసినా సరే, ఏమైనా పాడు చేసేటట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా జైలు శిక్ష అనేది తప్పదు అని క్లియర్ కట్గా వివరించి ఉన్నది. ఇదే భీముడి కొండ. చూసారు కదా, ఇప్పుడు అర్థమవుతుందా మనకి? ఏంటంటే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది అంతా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో ఉందంటే ఇక్కడ ఏదో విశేషం ఉందనే అర్థం. లేకపోతే వాళ్ళ అండర్లోకి అసలు వెళ్ళదు, వాళ్ళు కూడా తీసుకోరు. సో దీన్ని బట్టి కొన్ని దేవతలు ఇక్కడ నివసించారు, వాళ్ళు ఇక్కడ ఆలయాలు కట్టారు, ఇక్కడ జీవించారు, వాళ్ళు తిరిగిన ప్లేస్ ఇదంతా. మనం ప్రస్తుతానికి ఏదైతే నడుస్తున్నామో, ముందుకు సాగుతున్నామో, అదంతా కూడా వాళ్ళు తిరుగుతున్న ప్లేస్ అనడానికి ఇదంతా కూడా ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. చూడండి, చాలా మంది ఉన్నారు ఇక్కడ. చాలా బాగుంది. కానీ ప్రస్తుతానికి అయితే చాలా ఎండగా ఉంది. వస్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ రావాలి, చాలా బాగుంటుంది. మన కింద బాబా గారు చెప్పినటువంటి భీముడి కొండ ఇదే. మొత్తం చూడండి, ఆయన ఏం చెప్పారంటే, ఈ కొండ, ఆ టెంపుల్ ఏదైతే ఉందో భీముడు ఆలయం అంటారంట. ఆ భీముడు ఆలయం ఏదైతే ఉందో ఆ భీముడే స్వయంగా తన చేతులతో రాళ్ళని ఒకదాని మీద ఒకటి పేర్చి మరీ పెట్టిన ఆలయం అని చెప్పారు. చూస్తే అలానే ఉంది. తర్వాత దీన్ని ఒక టెంపుల్ గా కొంచెం చిన్న లైన్స్ గా ఫెన్సింగ్ ఇచ్చినట్టు ఉన్నారు. ఇదంతా కూడాను చూడండి ఎలా ఉందో. మొత్తం అంతా కూడా చూడండి, ఇవన్నీ పగిలిపోయి ఉన్నాయి. అంతా పగిలిపోయి ఉన్నాయి. బాబా గారు ఏమన్నారంటే, కింద ఇక్కడ పిడుగులు పడి ఆ ఒక్క ఆలయం ఏదైతే ఉందో ఆలయం అంతా కూడా మొత్తం రాయిలు అంతా కూడా పగిలిపోయాయని చెప్పారు. ఇలా ఉంది ప్రస్తుతానికి ఆలయం. నడవలేక పైకి వచ్చి వ్యవస్థలు పడుతున్నారు. సో నేను ఎంత చూపించిందంతా కూడా ఇటువంటి పరిస్థితులు ఉండకూడదని, ప్రతిదీ కూడా చాలా సేఫ్గా సెక్యూర్గా రావడానికి అని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే, మనకి ఇక్కడ ఫుడ్ ఏది అవైలబుల్ ఉండదు, అంతా మనమే తీసుకురావాలి. భీముడు ఆలయంలో ఒక పక్క నుండి ఇలా ఉందన్నమాట. చూడండి, ఆలయంలో పంతులు గారు కూడా ఉన్నారు, పూజలు నిర్వహిస్తున్నారు, సాధువులు ఉన్నారు, కింద శివాలయం ఉంది. ఒక సైడ్ నుండి తీస్తున్నాం, లోపలికి వెళ్దాం కదా. ఇలా ఉందో కదంతా. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంతా కూడా లోకల్ ఒరియా పీపులే కనిపిస్తున్నారు. మ్యాక్సిమం ఆంధ్ర పీపుల్ చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ నంది మాత్రం రీసెంట్గా పెట్టినట్టుంది, ఎందుకంటే ఇది రీసెంట్గా చెక్కిన స్టోన్లా ఉంది, స్టాచ్యూలా ఉంది. చూడండి, ఇది రీసెంట్గా పెట్టింది. ఇదైతే పాతది, పురాతనది అయితే కాదు, కానీ ఇది మాత్రం చూడండి చాలా పురాతనమైనది. ఇక్కడ రాసున్నారు భీమా, పేరులోనే చాలా గంభీరం అని ఉంది. మొత్తం రాయి స్టోన్ అంతా పిడుగులు ఏవైతే ఉన్నాయి డైరెక్ట్ గా గుడి మీద పడ్డం చేతన ఏంటంటే మొత్తం అంతా కూడా పగిలిపోయినాయి. స్టోన్ అంతా కూడా ఏం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ చిన్న రాస్తానే దాని లోపల నుండి వెళ్తున్నారు చూడండి. అలా దీనికి ఒక ఇది ఉందంట, ఎంతటి వారైనా ఎలా లావుగున్నా సరే
వెళ్ళిపోవచ్చు, లోపలికి వెళ్ళి రావచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, కలగదు అని చెప్పి అంత ప్రత్యేకంగా అంత ప్రత్యేకమైనది అని చెప్పి అంటున్నారు. ఇటువంటి ప్లేస్ ఇదంతా కూడా, ఇదంతా చూసారు కదా. మనం కిందకి వెళ్తే ఇంకా మనం చూడవలసిన చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇగో చూడండి ఇక్కడ ఉన్నాయి. మన బైక్ ఇక్కడ ఉన్నాడు, భైరవుడు. ఇదంతా కూడా మనం ఇదంతా కూడా ఎక్కి వచ్చాం. బాబా గారు ఎక్కడైతే నివసిస్తున్నారో అటు ఆ ప్లేస్ ఇదంతా కూడాను. మనం ఒకవేళ రావాలనుకుంటే చాలా మంది కూడా ఇలా వస్తుంటారు. అక్కడ ఒక పర్సన్ ఉన్నారు చూసారు, కనిపిస్తారు కదా, అంతా కూడా మెట్ల మార్గం అంతా రావాల్సింది. కానీ మనం ఇలా వెళ్ళలేదు, ఎందుకంటే మళ్ళీ ముందుకు వెళ్ళి కానీ వెనక్కి రావాలంటే చాలా శ్రమ పడాల్సి వస్తుంది. మనకి ఎవరైతే అడిగారో మార్గం మధ్యలోనో వాళ్ళు వెనక్కి వచ్చేసారు, మరి ముందుకు వెళ్ళలేక. అంత కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారంటే అందరిలానే ఇలాగా మెట్ల మార్గంలో వచ్చారు, అలా రాకుండా ఉండాల్సింది. మనం ఎలాగైతే వెళ్ళామో అలా వెళ్ళి ఉంటే అలా అన్నీ చూసుకొని ఇలా ఇటు వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అటు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి కాబట్టి అంత డబల్ పని అంత అవుతుంది కాబట్టి కష్టం, ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. చూడండి ఆ వ్యక్తి ఎలా వస్తున్నారో బయటికి, అంత లావు ఉండేటప్పుడు కూడా చిన్న ద్వారం నుండి ఎంత చక్కగా బయటకు వస్తున్నారో. అంత చెప్పాలంటే అంత ప్రత్యేకమైనది దేవస్థానం. భీముడు ఏ విధంగా కట్టాడు చూడండి. ఆ రాయి పైన చూడండి, పైన లేటెస్ట్గా పెట్టినట్టుంది, కానీ దాని కింద ఏదైతే ఉందో పైన సుదర్శనం చక్రంలా కనిపిస్తుంది. దాని కింద ఈ స్టోన్ ఏదైతే ఉందో అది చూడండి ఎలా ఉందో, అది ఒక్కరు పెట్టేట విధంగానే ఉంది. ఇదంతా కూడా తర్వాత లైనింగ్స్ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం చిన్న, ఇక్కడ లోకల్ గవర్నమెంట్ అంతా కూడా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసిందంట, గుడిలాగా ఆకృతిని తీసుకురావడానికి చెక్కింది అని చెప్పి అంటున్నారు. ఇవంతా కూడా బాబా గారు చెప్పిన విషయం. ఇదంతా కూడా మనం ఇందాక ఎక్కడైతే కలిసాం బాబా గారు ఆయన చెప్పిన విషయమే. పదండి ఒకసారి లోపలికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో. చూడండి ద్వారం చిన్నదే, ఎంత పెద్ద ద్వారం అయితే ఏం కాదు. ఒకసారి లోపలికి వెళ్దాం. చూడండి ఆలయం ఎలా ఉందో మొత్తం అంతా కూడా. ఆయన మనల్ని లోపలికి రమ్మంటున్నారు, ఒకసారి లోపలికి వెళ్దాం. ఓం నమో శ్రీ పరమేశ్వరాయ నమః. శివుడిని దర్శించుకోండి. మనం ఇందాక అక్కడ నుండి షూట్ చేసాం, అది అవుటర్ మార్గం, దాని లోపల నుండి కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. ఇదంతా కూడా ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తున్నాం. హర మహాదేవ్ శంభో శంకర. చూడండి ఎలా ఉందో. ఇవి పుణ్యక్షేత్రాలు అంటే ఇవన్నీ కూడా వాటికి పుట్టిన లింగాలు. ఇవన్నీ కూడా ఎవరు అంటే దేవతలు నివసించి వాళ్ళు ఇక్కడ చూసి గమనించి ఇక్కడ ప్రతిష్ఠించిన లింగాలు ఇవన్నీ కూడా. చూడండి లోపల ఎలా ఉందో. ఆ పైన కూడా మొత్తం అదంతా ఒక్కటే స్టోను, భీముడు తన స్వయంగా పెట్టినటువంటి స్టోన్ ఇదంతా కూడా. ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బాబాలు సాధువులు, వాళ్ళు ప్రస్తుతానికి ఇదంతా చూసుకుంటున్నారు, నిర్వహణ అంతా కూడా. మనం వచ్చిన మార్గం ఇది. చూడండి ఎంత చిన్నగా ఉందో. నాకే రావడానికి కొంచెం కష్టం అనిపించింది కానీ వచ్చేసాం. కానీ ఎంతటి వారైనా లోపలికి రాగలరంట. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి తెలుగు వచ్చంట, కొంచెం తెలుగు పరిచయం ఉందని చెప్పారు. ఆయనకి కొన్ని క్వశ్చన్లు అడుగుదాం, ఒకసారి తెలుసుకుందాం. ఈ ఆలయం ఎప్పుడు కట్టారు ఏంటి చెప్పగలరా? అంటే ఇక్కడ ఇది భీముడు కొండ అని అంటుంటారు కదా, స్వయంగా భీముడే తన చేతుల మీదుగా నిర్వహించింది అని చెప్తున్నారు. అది నిజమేనా, వాస్తవేనా? ఓకే ఓకే. అంటే మొత్తం అంతా వాళ్ళు కట్టింది, ఎవరో ఏ ప్రభుత్వం కూడా దీన్ని కట్టలేదు, దేవుడు కట్టింది అంతా స్వయంగా కూడా. అయితే మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ప్రెసెంట్? కింద కుంతి టెంపుల్ ఉంది, ఆ కింద ఉంటున్నారు. మరి మీకు భోజనం ఇవన్నీ ఎలా అవుతుంది? ఓకే ఓకే. అవన్నీ ఎక్కడ దొరుకుతుంటాయి? కిందకి వెళ్ళి తెచ్చుకుంటుంటారు? కిందకి వెళ్ళి తెచ్చుకుంటారు. మీకు ఏవంటే ఆహార ధాన్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కిందకి వెళ్ళి తెచ్చుకొని చేసుకొని తింటారు. ఓకే. ఇక్కడ ఎంతమంది నివసిస్తుంటారు మీ ఇలాంటి వాళ్ళు? 6 ఉంటున్నారు. కింద ఒక బాబా గారు ఉన్నారు కదా, ఆయన పెద్ద వ్యక్తి, ఆయన 17 సంవత్సరాలకి ఇక్కడ ఉంటున్నారా అని చెప్పారు. అవి ఇక్కడ నిత్యం అందరూ వస్తుంటారా? రోజుకి 200 మంది వస్తుంటారు. ఒకవేళ రావాలంటే ఏ టైంలో చాలా బాగుంటుంది? శివరాత్రి రోజు జనాలు ఎక్కువగా ఉంటారు. ఓకే. ఇప్పుడు ఇంత చిన్న మార్గం ఉంది కదా, మరి చిన్న మార్గం నుండి ఎలాంటి వాళ్ళైనా లోపలికి వచ్చేవచ్చు అని అంటుంటారు, రాగలరా? ఇరిక్కుపోరా? వచ్చి ఇలా వెళ్ళిపోతారా? అవునా? ఇది చూస్తున్నారు కదా, ఇది అంటే ఇప్పుడు మనం వచ్చింది ఇన్నర్, ఇది అవుటర్ లైన్ అనమాట. నేను చెప్పడమే కాకుండా మీకు స్వయంగా సాక్ష్యాన్ని కూడా చూపించాను. ఆయన ఇక్కడ ఎవరైతే పూజలు చేస్తున్నారో ఆయనే చెప్తున్నారు స్వయంగా. ఆయన ఇక్కడ నివసించిన వాటి వ్యక్తి అని. ఇదంతా కూడా ఇలానే వెళ్ళిపోవచ్చు అంట బయటికి, కానీ చూస్తే మాత్రం చూడండి ఎంత కూడా లేదు. చూడండి ఎంత ఉంది. నా జాండ్ కూడా లేదు, అసలు జాండ్ కంటే చాలా తక్కువ ఉంది.
కానీ చాలా మహింగా ఉంది. ఇదంతా చూస్తే మాత్రం చాలా బాగుంది. ఎలాగైతే అవుటర్ లైన్ ఉందో అలాగే వెళ్ళలేదు నేను బయటికి, కానీ మనం వెళ్ళిన మార్గం నుండి వస్తున్నాను. ఎంత చిన్నగా ఉందో, ఇలానే రావాలి. ఓకే, వచ్చాం బయటికి. చూడండి, మనం చెప్పారు కదా, ఆయన చెప్పినటువంటి ఏదైతే మార్గం ఉందో అవుటర్ లైన్ నుండి వస్తున్నారు. చూడండి ఒకసారి, అది చాలా చిన్న ద్వారం, కానీ ఎంతటి వాళ్ళైనా వచ్చేయచ్చు అని అన్నారు. చూడండి, చాలా ఫ్రీగా కంఫర్ట్ గా వచ్చేసారు ఆమె. చూడండి వచ్చారు, ఇంకొకరు కూడా వస్తున్నారు. ఒకసారి చూడండి, తను వీరికంటే చాలా కొంచెం లావుగా ఉన్న పర్సనే, కానీ రాగలుగుతున్నారు. చూడండి, మొత్తానికి వచ్చేసారు ఆమె. చూడండి, ఆవిడ ఎంత లావుగా ఉన్నారో, నా అంత ఉన్నారు. ఆమె చూస్తే పర్సనాలిటీ కూడా చాలా హెవీగా ఉంది. హెవీగా ఉండేటప్పుడు కూడా అంత చిన్న ద్వారం నుండి రాగలిగారు బయటికి. చూసారు కదా, చూడండి. దీన్ని ఏమంటారంటే, మనం వెళ్ళేది ఇన్నర్ మార్గం ఏదో ఉందో పాప ద్వారము, ఇది ఏదైతే ఉందో పుణ్యద్వారం అని అంటున్నారు. పాప పుణ్యద్వారాలు అంటే ఇవన్నీ కూడా. చూసారు కదా, ఇది మహేంద్రగిరి విశేషం అంతా కూడాను. మనం ఇంకా దీనికోసం కిందకి వెళ్ళి మాట్లాడుకోవడం ఇంకా కొంత ఉంది, చూద్దాం. కిందకి వెళ్దాం. మనం ప్రస్తుతానికి భీముడి కొండ నుండి ఇలానే వచ్చాం. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. ఇదంతా కూడా కిందకి వెళ్ళే మార్గం. కింద టెంపుల్ ఒకటి కనిపిస్తుంది కదా, మనం అక్కడికి వెళ్దాం. అది ఏం టెంపుల్ ఏంటనేది చూద్దాం. మనం వచ్చే ఏదో ఉందో అదే. మొత్తం ఇవన్నీ కొండలు చూడండి ఎలా ఉన్నాయి. కొంచెం మనం ముందుగా చూసేదానికంటే ఇది కొంచెం చాలా క్లియర్గా, కొంతవరకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా కొంచెం క్లియర్గా కనబడితే ఇక్కడ నుండి బీచ్ కూడా కనిపిస్తుంది. సముద్రం, మహాసముద్రం ఏదైతే ఉందో ఇక్కడ నుండి కనిపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం చాలా హైట్లో ఉన్నాం కాబట్టి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కిందకి వెళ్దాం పదండి, చూద్దాం. చాలా మంది వస్తున్నారు, కాకపోతే ఎవ్వరు కూడా మనం చూసే అంత కూడా చూడలేకపోతున్నారు. ఎందుకంటే మొత్తం కొండలు కదా, హిల్ ఏరియా కదా, నడవలేకపోతున్నారు, చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో వెళ్దాం, కిందకి వెళ్దాం. చూడండి, ఇదంతా కూడా ఫారెస్ట్, ఇదంతా కంప్లీట్గా. సో ఇప్పటి వరకు చూసిన ప్రతి వీడియో ఏదైతే ఉందో, మీరు దయచేసి ఈ వీడియోని చూసి మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు ఎలా రావాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎలా అన్నీ చూసుకొని జాగ్రత్త ఇవన్నీ గుర్తుపెట్టుకుని రండి. మనం ఇప్పుడు వస్తున్న మార్గం ఏదైతే ఉందో ఈ మార్గంలో మాత్రం పైకి ఎక్కొద్దు దయచేసి. ఇలాగ ఎక్కారంటే మాత్రం మరి ఇంకా మీరు ముందుకు వెళ్ళలేరు, మనం చూసినంత కూడా చూడలేరు. మనం ముందుగా ఏ వేలో అయితే వెళ్ళామో కుంతీదేవి టెంపుల్ దగ్గర నుండి అలా ఒక వే ఉంది, అలాగ వెళ్ళి అదంతా చూసుకొని ఇటువైపు వస్తే మనం అంతా చూడగలం, చేయగలం, కిందకు కూడా హ్యాపీగా వెళ్ళిపోగలం. మనం కొంచెం ముందుగా హార్డ్గా ప్రిపేర్ అయ్యామంటే తర్వాత అంతా కూడా ఫ్రీగా ఉంటుంది. ఇది అంతా కూడా స్లోప్ కాబట్టి కిందకి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. సో వెళ్దాం పదండి కిందకి. మనం చూస్తున్నట్టు ఇది మెట్ల మార్గం. అందరూ ఇలానే వస్తారు, అదే చాలా మిస్టేక్. అసలు ఇలా రాకూడదు. ఎందుకంటే చూడండి, ఒక్కొక్క స్టెప్ చాలా హైట్లో ఉంటాయి. సో ఇక్కడ ఇవన్నీ ఎక్కేటప్పటికే మనం ఇంకా అలసిపోతాం, మరి ఇంకా ముందుకు సాగలేము. సో అందుకే ఇలా రావద్దు. మీరు ఫస్ట్ వచ్చిన వెంటనే కుంతీదేవి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఎవరైనా ఉంటారు, గురువు గారు ఉంటారు, లేదంటే అక్కడ మనం చూసాం కదా బాబా, ఆయన నిత్యం అక్కడే ఉంటారు. ఆయనకి అడిగితే చెప్తారు ఎలా వెళ్ళాలి. ఇలా కొండపైకి డైరెక్ట్గా పూరి జగన్నాథుడి గుడి దగ్గరికి ఎలా వెళ్ళాలని అడిగితే చెప్తారు ఆయన. సో అలా వెళ్ళొచ్చు. అలా వెళ్ళి అటు నుండి ఇటు రండి, అప్పుడు మనకి అన్నీ చూసుకొని రాగలం, చేయగలం, అంతా కూడాను ఫ్రీగా ఉంటుంది అంతా కూడా. సో చాలా బాగుంటుంది. చూడండి ఇదంతా ఎలా ఉందో. కుంతీదేవి టెంపుల్ అని చెప్పాను కదా మీకు. కుంతీదేవి టెంపుల్ ఏదైతే ఉందో అది స్వయంగా మన మహాభారతంలో విన్నటువంటి కుంతీదేవి ఎవరైతే ఉన్నారో ఆమె చేతులతోనే కట్టిందే, స్వయంగా ఆ లింగాన్ని ప్రతిష్ఠించింది ఆమెనే. సో దానికే కుంతి టెంపుల్ అని పేరు పెట్టారు. సో అందుకనే కుంతీదేవి టెంపుల్ అని కూడా అంటుంటారు, పిలుస్తూ ఉంటారు. మనకి నిజంగా చాలా అదృష్టం ఈరోజు యాక్చువల్గా అయితే ఏకాదశి అని అన్నారు, నేను చూడలేదు, వాళ్ళు అన్నారని చెప్పాను. కానీ ఈరోజు ఇంకో విషయం ఏంటంటే పౌర్ణమి రోజు, నిండు చంద్రుడు ఉన్న రోజు. పౌర్ణమి అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది డే అంతా కూడా, అంత దీనిగా ఉన్న ఇది. చూడండి ఎలా ఉన్నాయో, ఎంత కిందకి దిగాలో మనం. ఇలా ఉండడం వల్ల చాలామంది ఏంటంటే పైకి ఎక్కలేక దిగిపోతున్నారు. చూడండి ఎంత పైకి ఉన్నాయో. సో అందుకే వీళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వచ్చేసిన వాళ్ళంతా కూడా ముందుకైతే ఎవరు వెళ్ళట్లేదు, సాగట్లేదు. పదండి ముందుకు వెళ్దాం. మనం నడుస్తున్న మార్గంలోనే ఒక సైడ్న చాలా చాలా చిన్న చిన్న మందిరాలు అనేవి చాలా ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు. మొత్తం అవే కనిపిస్తున్నాయి చూడండి. అక్కడక్కడ గుళ్ళు, మార్గాలు, నడిచే మార్గాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ తిరిగే ప్లేసెస్ ఇవంతా కూడాను. మనం ఇవన్నీ చూసుకొని వెళ్ళాలి, చేయాలంటే మనకి 1 డే కూడా సరిపోదు. ఇక్కడ ముందుకు వెళ్దాం.
మనం చాలా వరకు ముందుకు వచ్చాం. చూడండి ఆల్మోస్ట్ వచ్చేసాం. మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ వైట్ లైన్ అదే బ్రిడ్జ్, అక్కడికి వచ్చేసాం ఆల్మోస్ట్. అక్కడే బైరోడ్ ఉన్నాడు, అక్కడ వెళ్ళిపోతాం. ఇదంతా మార్గం, కిందకి వెళ్ళే మార్గం ఇది. యాక్చువల్గా అందరూ కూడా ఇలానే వస్తారు. ఇలా అయితే ఖచ్చితంగా ఎవరు కూడా రాకండి, ఎందుకంటే ఇదంతా కూడా చాలా ఎత్తుగా ఉంటుంది. ఇది నడిచి పైకి వెళ్ళేటప్పటికే మనకి ఇంకా అలసిపోతాం, మనకి ఇంకా బాడీ సహకరించదు. మనం వచ్చిన మార్గం ఎలా ఉందో చూడండి, ఒకసారి పైకి చూపిస్తాం. చూడండి ఇలా ఉందన్నమాట. ఇవన్నీ ఎక్కువగా వెళ్ళేటప్పుడు చాలా అలసిపోతాం, కానీ ఇలా రాకండి. ఈ వీడియోని మొదట్లో చూసేటట్టుకుంటే ఆ మార్గం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది మీకు కొంచెం ఐడియా ఉంటుంది. అలా నాకు కింద కుంతీదేవి టెంపుల్ దగ్గర ప్రస్తుతానికి మనం కొంతవరకు వచ్చాం. కొంతవరకు వచ్చే మార్గంలో ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, చూద్దాం పదండి. మనం స్టార్టింగ్ ఎంట్రీ అయ్యేటప్పుడే ఇది మనకి దర్శనం ఇస్తుంది. కాకపోతే మనం ఇది ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు కాబట్టి మనం చుట్టూ తిరిగి అంటే ఇంకొక మార్గంలో వెళ్ళాం కాబట్టి మనకి ఇది ఆఖరిగా కనిపిస్తుంది. కానీ మనం ముందు వెళ్తే మాత్రం హనుమాన్ టెంపుల్ ఇది కనిపిస్తుంది. చూడండి, జై శ్రీరామ్, జై శ్రీ హనుమ. చూసారు కదా హనుమాన్ టెంపుల్. ప్రస్తుతానికి లైటింగ్ ఎక్కువ ఉంది, ఎండ కూడా చాలా తీవ్రంగా ఉంది పైన. అయితే హనుమాన్ టెంపుల్ కాసేపు మనం రెస్ట్ తీసుకుందాం అని చెప్పి హనుమాన్ టెంపుల్కి కొంచెం పక్కనే ఉన్నాం. నేను ఇక్కడ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మనం హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం, పక్కన కూర్చున్నాం, విశ్రాంతి తీసుకుంటున్నాం. నేను ఇవ్వబోయే కొన్ని టిప్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి వినండి. అవి మీకు యూజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ చెప్తాను. ఒక్కరికి కాకపోయినా ఇంకొకరికైనా యూజ్ అవుతాయి. కాబట్టి మనం మహేంద్రగిరి కొండ ఏదైతే ఉందో విజిట్ చేయాలనుకున్నప్పుడు, వెళ్ళాలి చూడాలి అనిపించినప్పుడు, ఎవరికైనా అనిపిస్తే ఖచ్చితంగా రండి, బాగుంటుంది. ఒక్కసారి లైఫ్లో చూడాల్సిన ప్లేస్ ఇది. మంచి పవిత్రమైనది, ఎందుకంటే దేవతామూర్తులు తిరిగినటువంటిది. అంటే భీముడు, రాముడు, సీత, తర్వాత కుంతీదేవి, అందరూ మహాభారతంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మహానుభావులు అంతా కూడా తిరిగిన ప్లేస్ ఇదంతా కూడా. వాళ్ళు నివసించినటువంటి ప్రదేశం ఇదంతా కూడా. వాళ్ళు కట్టినట్టువే ఇవన్నీ కూడా కొంతవరకు చాలా కొన్ని ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ కేర్ తీసుకొని దీని అంతా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లోకి వెళ్ళింది. కాబట్టి అంతా కూడా మనకి ఏంటంటే వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ అండర్లో ఉండడం చేత కొంత డెవలప్ చేస్తున్నారు. అయితే నేను చెప్పవలసిన టిప్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే, బైక్స్ కొంతవరకు ఎలా ఉంది, అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ బ్యారక్ ఏదైతే ఉందో అంతవరకే ఎలా ఉంది, అంతకు మించి లేదు. మనం కుంతీదేవి టెంపుల్కి బై వాక్గా వెళ్ళాలి. అక్కడికి ఫస్ట్ వెళ్ళిపోయండి. ఫస్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళాక అక్కడ నుండి దాని పక్క నుండి ఒక మార్గం ఉంటుంది, స్లోప్గా ఉంటుంది. మీరు ఆ స్లోప్ కూడా నీకు చూపించాను. ఆ స్లోప్ పై నుండి అలా వెళ్తే మనం డైరెక్ట్గా పూరి జగన్నాథుడి ఆలయానికి వెళ్తాం. అక్కడ నుండి 2 కొండలు దాటాలి మనం. పూరి జగన్నాథుడి ఆలయానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి రావాల్సి ఉంటుంది. ఆ వెనక్కి వచ్చేటప్పుడు ఏంటంటే 2 కొండలు ఉంటాయి. ఆ 2 కొండల దగ్గర శివాలయం ఉంటుంది. శేషనాగుతో ఏదైతే శేషనాగు ఉందో దాంతో పాటుగా శివుడు అక్కడ మనకి దర్శనం ఇస్తాడు. ఆ దర్శనం ఇచ్చాక మనం ఎలాగ వస్తే భీముడి కోవులకి వస్తాం. భీముడి కోవులకి వచ్చాక అలాగ మనం కిందకు వచ్చేయచ్చు. మధ్య మార్గంలో ఇటువంటి మనం ఇప్పుడు హనుమంతుడు చూస్తున్నారు కదా, హనుమంతుడు తర్వాత ఇలా పక్కన చాలా చిన్న ఉన్నాయి. అంటే సాధువులు వీళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళ భక్తితో ప్రేమతో ఇటువంటి ప్రదేశాల్లో దేవతామూర్తుల్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటారు వాళ్ళు. చూసారు కదా, ఇది విశేషం. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మనం ఎక్కేటప్పుడు చాలా అలుపు వస్తుంది, చాలా అలసిపోతాం. అలాగని చెప్పి భయపడొద్దారే మరి ఎక్కలేమేమో, ఇంకా మనం ముందుకు వెళ్ళలేమో, సాగలేమేమో అనుకోవద్దు. మీరు బాగా అలసిపోతున్నాము అనేటప్పుడు ఏం చేస్తారంటే నెమ్మదిగా నడవండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేయవలసింది నెమ్మదిగా నడవండి. కంగారు పడొద్దు, తొందరపడొద్దు, ఏం చేయొద్దు. లేట్ అయినా పర్వాలేదు, 1 గంట ఆలస్యమైనా పర్వాలేదు, నెమ్మదిగా బై వాక్గా వెళ్ళండి. మీకు బాగా అలసిపోతున్నాము అని అనిపించినప్పుడు కొంచెం వాటర్ ఇంతే తీసుకోండి, జస్ట్ 1 సిప్ మాత్రమే తీసుకోండి. ఎక్కువ తాకండి, ఎక్కువ తాగినా సరే మనం నడవలేము. జస్ట్ ఇంత తీసుకోండి. ఇంత తీసుకుంటే మీకు ఏంటంటే ముందు ఆవేశము, అలుపు అంతా కూడా తగ్గుతుంది. బ్రీతింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. బ్రీతింగ్ కూడా చాలా ఫ్రీ అవుతుంది. అప్పుడు మీరు ఇంకా ఎనర్జెటిక్గా ఉంటారు. అప్పుడు ఎనర్జెటిక్గా ఉండేటప్పటికి మీరు ఇంకా ముందుకి వెళ్ళగలగడానికి మీకు ఒక శక్తి దొరుకుతుంది. సో ముందుకి హ్యాపీగా వెళ్ళగలరు. ఇది నేను చెప్పినటువంటి విషయాలు. కొన్ని జాగ్రత్తగా రండి, చూసుకోండి. ఓకే, మనం ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా కాస్త ముందుకు వెళ్ళాల్సి ఉంది. వెళ్ళి అక్కడ కలుసుకుందాం. అక్కడ కొంచెం ఒక టెంపుల్స్ చిన్న ఉన్నాయి, మీకు అవన్నీ చూపిస్తాను. చూసి వెళ్దాం. మనం అక్కడ ఏమున్నాయి ఏంటనే చూసుకొని మనం ఇంకా బయలుదేరదాం ఇక్కడ నుండి. పదండి. ప్రస్తుతానికి మనం చాలా కిందకు వచ్చేసాం. ఇక్కడ చూడండి, మొత్తం అన్నీ కూడా లింగాలే కనిపిస్తున్నాయి. అన్నీ కూడా పుట్టినవే, స్వయంగా పుట్టినవే. వాటినే ఇక్కడ ఉన్న కొంతమంది బాబాలు, తర్వాత సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్వహించినటువంటి ఇవన్నీ చూడండి. కొంతమంది నమ్మకంతో పెట్టుకునేవి, స్టెప్ బై స్టెప్ స్టోన్ వర్క్ అంట. అంతా ఒరిస్సాలో ఉంది. మనం ప్రజెంట్ కిందకు వచ్చాం, కంప్లీట్ కిందకు వచ్చేసాం. ఇక్కడ ఒక దేవాలయం ఉంది. ఒకసారి చూద్దాం, లోపలికి వెళ్దాం. ఏంటి దేవాలయం ఏంటన్నది. ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది. మనం వచ్చిన వేలో చూసాం కదా స్టార్టింగ్లో ఫ్లాగ్, ఆ ఫ్లాగ్ ఇది మొత్తం. ఇది అక్కడ చూడండి పైన కనిపిస్తుంది కదా భీముడు కొండ.
మనం ఇదంతా ఈ మార్గం నుండి వచ్చాం. ఇదంతా నడుచుకుని పైకి వెళ్ళి ఆ కొండలన్నీ మనకి కనిపిస్తున్న కొండలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్కి అంతా దిగి ఎక్కి అంతా కూడా చూసుకొని ఇలా వచ్చాం. ఇదే మార్గంలో వచ్చాం. ఇదే మనం లాస్ట్. ఇంకా ఇది కాకపోతే అందరికీ స్టార్టింగ్ పాయింట్ మనకి లాస్ట్ పాయింట్ అయింది. ఇదే ప్లస్ పాయింట్. చాలా వరకు చాలా మంది అడుగుతున్నారు ఇంకెంత దూరం వెళ్ళాలి ఏంటని, ఎక్కలేకపోతున్నారు. చాలా కష్టంగా ఉంది పరిస్థితి. కొంతమందికి అయితే నాకు తోచేంత వరకు చెప్పాను నేను. సో మీరు కూడా చూసారు కాబట్టి మీకు కుదిరితే చూడండి నా మాటలు ఎలా అనిపిస్తున్నాయో. మనం టెంపుల్ దగ్గరికి వచ్చాం కదా, కింద టెంపుల్ ఏదైతే ఉందో ఇక్కడ గవర్నమెంట్ కూడా ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ యుధిష్ఠిర టెంపుల్ అని మహేంద్రగిరి అని ఉంది. సో ఒకసారి వెళ్దాం. ఇక్కడ కొన్ని వర్డ్స్ చూస్తే రాజేంద్ర చోళ కొన్ని వర్డ్స్ అయితే చెరిగిపోయి ఉన్నాయి, కనిపించట్లేదు. చూడండి మీకు అర్థమైతే చదవండి కనిపించేంత వరకు. నేను చూసేంత వరకు ఇక్కడ ఏముందంటే ఇది రామాయణం మహాభారతం కాలం దగ్గర నుండి ఉన్న టెంపుల్ అంట. ఇదంతా కూడా గుడి అంతా కూడా కొన్ని శతాబ్దాల నుండి వస్తుందంట. అది కూడా రామాయణ మహాభారతాన్ని చక్కగా మెన్షన్ చేసి పెట్టున్నారు. కొన్ని వర్డ్స్ చదువుతాను ఇక్కడ. రాజేంద్ర చోళ అంటే మన సౌత్ రాజులు ఎవరైతే ఉన్నారో, రాజరాజ చోళ అటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయడం, ఇక్కడ రావడం అంతా కూడా జరిగింది. 8th century CE శతాబ్దం కాలం నాటిదంట. రాజేంద్ర చోళ డెస్టినీ ఆఫ్ ద డోర్. కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ రాజేంద్ర చోళలు, తర్వాత పాండ్యులు, తర్వాత మహాభారతం, రామాయణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విజిట్ చేసి వాళ్ళు స్వయంగా నిర్వహించినటువంటి ప్లేసులు ఇదంతా కూడా, వాళ్ళు తిరిగినటువంటి పుణ్యక్షేత్రాలు ఇదంతా కూడా ఇది కేవలం చాలా హైయెస్ట్ పీక్లో ఉండడం ఇప్పుడు బయటకు పడుతుంది. కానీ ఇంతకాలం కూడా అలా కనుమరుగులో ఉండిపోయింది. చాలా హైయెస్ట్ పీక్లో ఉండడం ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి దీనిపైన చాలా కేర్ తీసుకుని ఒక శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేసింది. అంతా ఒక పక్క హిందీ, ఇంకో పక్క మధ్యలో ఇంగ్లీష్, ఇంకో పక్కన ఒరియాలో మెన్షన్ చేసి పెట్టున్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్దాం, చూద్దాం పదండి. ఇది మనం లోపలికి వచ్చాం కదా, లోపలికి వచ్చిన గుడి చూడండి ఎలా ఉందో. ఇది మందిరం ఆకృతి. ఇదంతా కూడా ఒకే స్టోన్ మీద పెట్టబడింది. కాకపోతే తర్వాత రాజుల కాలం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చోళలు, పాండ్యులు వీలై ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత ఇవన్నిటిని కూడా చెక్కబడినట్టున్నాయి. ముందుగా అయితే ఇవన్నీ ఏవి కూడా చెక్కబడి లేదంట. అక్కడ మెన్షన్ చేసింది, అదే మెన్షన్ చేస్తున్నారు. దేవతలు రామాయణ మహాభారత కాలం అప్పుడు ఇవన్నీ కూడా పెట్టిన ఆలయాలు ఇవన్నీ కూడా. తర్వాత రాజేంద్ర చోళలు, పాండ్యులు వీళ్ళంతా కూడా ఈ టెంపుల్ని, ఈ ప్రదేశాలని ఎప్పుడైతే మనకి రాజులు రాజ్యాన్ని తీసుకునేటప్పుడు విహారయాత్రలకు వెళ్తారు కదా, మొత్తం ప్రపంచాన్ని అంతటిని కూడా చుట్టి వచ్చి తర్వాత రాజ్యపాలన చేస్తారు. అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేసి తీసినటువంటివి ఇవన్నీ కూడా. చూడండి ఎలా ఉందో టెంపుల్ అంతా కూడాను. ఒకసారి లోపలికి వెళ్దాం. నంది మనం లోపలికి వెళ్ళే మార్గం ఇదంతా కూడాను. చూడండి ఎంత బాగుందో. అంతా కూడా ఇవన్నీ పుట్టిన లింగాలే, ఎవరు కూడా పెట్టినవి అయితే కాదు. ఇవన్నీ పుట్టిన లింగాలే. మొత్తం చాలా వరకు ఇక్కడ ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నా అన్నిటిని కూడా శిథిల వ్యవస్థ చేస్తున్నారు, మొత్తం పగలగొట్టుతున్నారు. చూడండి లోపల ఆలయం ఎలా ఉంది. లోపల చీకటిగా ఉంది, కానీ మనం కెమెరాలో షూట్ చేసేటప్పటికి అంతా కొంతవరకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా. మనకి భీముడు గుడి దగ్గర ఎవరైతే కనిపించారో బాబాలు, వాళ్ళే మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ ఒక బాబా చూపిస్తున్నారు. ఇక్కడ ఒక ఐరన్ రాడ్ ఉంది. ఇది ఎప్పుడు పెట్టింది ఇది? ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని రాడ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు ఏర్పరిచినవే అంట. అవి తీయడానికి కూడా అవ్వదు, ఎందుకంటే చూశాను నేను, కదులుతున్నాయి కానీ అవి రావట్లేదు. చాలా లోపల వరకు ఉన్నాయి చూడండి. అవి తీయడానికి అయితే ఛాన్స్ లేదు. ఇక్కడ ఒక రాడ్ ఉంది చూస్తున్నారు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే అవి రావు, ఇంకా అవి పర్మనెంట్గా ఫిక్స్ చేసినవి. అది కూడా ఎలాంటి అంటే క్లియర్ షేప్ అయితే లేదు, కానీ క్లియర్ షేప్ లేదు కాబట్టి అర్థమవుతుంది ఇప్పటి కాలం అయితే కాదు అని. ఇప్పట్లోనే అవంతా కూడా, ఎందుకంటే మీకు ఆల్రెడీ పైన చూపించాను రాయ. ఇక్కడ ఐరన్ చాలా ఎక్కువ ఉంది, ఇక్కడ నుండి తీసుకుంది ఇదంతా కూడాను. లోపల ఆలయం ఎలా ఉంది చూడండి, శివాలయం. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి బాబాలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ పూజలు పునస్కారాలు చేస్తున్నారో వాళ్ళ యొక్క పాదాలు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు ఎలా ఉన్నాయో. ఆ పాదాలను చూస్తే అప్పుడు మనుషులు ఎలా ఉండేవారు అనేది అనిపిస్తుంది కదా. ఇంకా పెద్దగా ఉండేవని. మనం వాళ్ళ దగ్గర ఏమాత్రం సరిపోం. సో ఇంతటితో ఇంకా మహేంద్రగిరి ట్రిప్ అంతా అయిపోయినట్టే. ఒక చిన్న భయం అయితే వేసింది, ఎందుకంటే మొత్తం రికార్డ్ చేశాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి నాకు కనిపించలేదు.
మొత్తం రికార్డ్ అవ్వలేదా లేకపోతే డిలీట్ అయ్యా ఏంటి అనేది ఒక్కసారి నాకు మైండ్ పాడైపోయింది. ఈ వీడియో చేశాను కానీ ముందు వీడియోస్ కూడా నాకు ఇంతవరకు ఇప్పుడు కనిపించలేదు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ ఫోన్ చూడాలి ప్రస్తుతానికి ఏ పొజిషన్ ఉందో, ఛార్జ్ పెట్టాక ఓపెన్ చేశాక తెలుస్తుంది. తెలిసాక చూడాలి వీడియోస్ ఉన్నాయా లేదా, ఎక్కడికి వెళ్ళాయి, ఏమయ్యాయి అనేది. ఒకవేళ లేకపోతే నేను మళ్ళీ ప్లేస్ని విజిట్ చేసి మళ్ళీ షూట్ చేయాల్సిన పరిస్థితి అని వస్తుంది. సో ఉండాలని కోరుకుంటున్నాను ఆ శివయ్య దయ వల్ల. చూద్దాం. నాకైతే చాలా హార్డ్ వర్క్ చేశాను, ఎందుకంటే ఎవ్వరు వెళ్ళలేని నడవలేని ప్లేస్కి మనం వెళ్ళి షూట్ చేసుకుని వచ్చి అంత ఫుటేజ్ అంతా కూడా డిలీట్ అయిపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. నాకు ప్రస్తుతానికి అలాగే ఉంది. ఇంతటి కష్టానికి మీరు ప్రతి ఒక్కరు చూసి కూడా అనుకుంటున్నారు చాలా లెంత్గా ఉంది, చాలా ల్యాగ్గా ఉంది అనుకుంటున్నారు. కానీ అందరు చేసేది వేరు, మనం చేసేది వేరు. మనం ప్రతిది కూడా లైవ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి ప్రతి విషయాన్ని కూడా. ఇప్పుడు నేను విజిట్ చేయడం కాదు, రేపు పొద్దున మీరు విజిట్ చేసేటప్పుడు మీకు ప్రతిది కూడా ముందుగానే తెలిసి ఉండదు. ప్రతి దాని మీద కొంచెం ఆ బేసిక్ అవగాహన ఉన్నది అనుకోండి, మనం ఎక్కడికైనా ఇంకా ఈజీగా ట్రావెల్ అవ్వగలం, మూవ్ ఆన్ అవ్వగలం, ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయగలం. సో అందుకనే నేను కొంచెం ల్యాగ్ అయినా లెంత్ అయినా పర్వాలేదు పెడదాం అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ప్రతిది కూడా పెడుతున్నాను, షేర్ చేస్తున్నాను. ప్రతిది కూడా ఆ విధంగానే షూట్ చేస్తున్నాను. నా స్వార్థం, నా సొంత దీనికోసం అయితే కాదు. సో ప్లీజ్ ప్రతిది కూడా మీతో, మీ అందరినీ నేను తీసుకుని నా వెనక తిప్పలేను కదా. సో నేనే ఒక్కడనే వెళ్తున్నాను, సోలోగానే ప్రతిది కూడా చేస్తున్నాను. నాతో పాటుకి ఎవరు వస్తారంటే వాళ్ళని తీసుకువెళ్తున్నా. అలానే మీరు కూడా వెళ్ళేటప్పుడు మీకు ఇదంతా కూడా యూజ్ అవుతుంది. ఒక నాలెడ్జ్ కింద నేను ప్రతి వీడియోని చూడడం, అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తున్నాను. చూడండి ఆలయం ఎలా ఉందో అసలు చూస్తున్నారు కదా. ప్రెసెంట్ ఆలయం లోపలే ఉన్నాను నేను. సరే ఇంకా కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, బాయ్ బాయ్. ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి నెక్స్ట్ వచ్చే అప్డేటెడ్ వీడియోస్ కోసం. సైన్ ఆఫ్, బాయ్ బాయ్. ఇదంతా కూడా బయట మనం వచ్చేసాము ఆల్మోస్ట్. మన భైరవ మాట్లాడలేకపోతున్నాను, చాలా టైర్డ్ అయిపోయాం. భైరవ దగ్గరికి వచ్చాం. భైరవ దగ్గరికి వస్తే అక్కడ ఉన్న ప్రజెంట్ లొకేషన్ ఇది. మార్నింగ్ మనం వచ్చేటప్పటికి కొంతవరకు అంత క్లియర్గా లేదు, ఇప్పుడు కొంచెం క్లియర్గా ఉంది, అందుకే షూట్ చేశాను. మళ్ళీ సైన్ ఆఫ్ చెప్పిన తర్వాత కూడా షూట్ చేయాల్సి వచ్చింది. ఇంకా చూడండి చాలా పైకి కొండలు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే కనిపించట్లేదు. మొత్తం మనం చెప్పాలంటే మొత్తం అంతా కూడా మేఘాల్లో ఉన్నాం మనం అంతా కూడా. చూడండి ఇవన్నీ మేఘాలే, మనకు కనిపిస్తుంది అంతా కూడా మేఘాల లోపల ఉన్నాం. ఆ కొండలు దాటాక బీచ్, సముద్రం ఉంది, అది మనకు ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు. మనం ప్రజెంట్ కొండ కిందకు వచ్చేసాం. కొండ కింద మాత్రం కొన్ని షాపులు ఉన్నాయి, ఏమైనా ఫుడ్ ఏమైనా కావాలంటే స్నాక్స్ లాగా మాత్రం ఇక్కడ దొరుకుతాయి.